మీకు నీకు ఇంకా ఇంకా జైలు అనుభవాలు ఏమొచ్చినట్టు అక్కడ దుబాయ్ అధికారులు పోలీస్ అధికారులు ఖైదీల పట్టు ఎట్లా ఉంటారు అసలు దుబాయ్లో ఎట్లా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ జనం కొట్టడం గిట్టడం ఉంటుంది ఏమన్నా జైల్లో తప్పు చేస్తే మళ్ళీ ఏమన్నా కొట్టడం ఏమి లేదు కంటే అక్కడ అపోజిట్ లెవెల్ నువ్వు మంచిగా ఉంటే నీకు ఏదైనా చిన్న చిన్న మాట మీద లొల్లి పెట్టుకొని కొట్టుకుంటూ వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ అందులో బాగా మంది ఉన్నారు అంత ఆపస్లో ఖైదీలే పోలీసులు ఏం కొట్టారు పోలీసు ఏంటంటే సెక్యూరిటీ వరకు నిన్ను కాపాడి నీకు తినబెట్టి లోపల ఉంచుడు మళ్ళీ నీకు ఏమైనా బయటలో తిరగాలంటే ఒక రౌండ్ ఉంటుంది ఓసీలో ఒక గంట సేపు రోజుకు ఒక గంట సేపు పొద్దున ఇసి పెడతారు మళ్ళీ లోపల తోలుతారు ఆ విధంగా వాళ్ళు మంచిగా ఉంటారు కొంతమంది షెడ్యూల్ ఎందుకంటే ఈ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకు కొంత అచ్చుడు పోడు వాళ్ళకు అలవాటే ఇక వాళ్ళతో ఎవరు లొల్లి పెట్టుకోలేరు అందుకే దూరం మాకేంటంటే మా ఫ్యామిలీ గురించి మేము కష్టపడి పోవాలి ఏ విధానంగా మాట్లాడి బయట పడాలని మాకు బాగా ఆశ ఎట్లనే చూడాలి మా ఫ్యామిలీ మేము చేయని తప్పు అని మేము అన్న కూడా మేము బాగా కొట్లాడుకున్నాం మేమే అంతే మా మనసులో ధైర్యం తెచ్చుకొని కష్టపడి అది అక్కడ నేను అక్కడ అన్నదికు చేంజ్ అయినప్పుడు అక్కడ నాకు సంవత్సరం దాకా పని లేదు ఇద్దరం ఉన్నాం మాకు ఖర్చులకు తిండికి బాగా ఇబ్బంది అయింది అదేవిధంగా మళ్ళీ అది మన ఇండియన్ మన ఆయన పాస్పోర్ట్ బ్రిటిష్ అది జపాన్ మనిషి ఇండియా కలకత్తా ఆ మనిషి అక్కడ 4 గుంటలంతా జాగుంది అక్కడ పని చేస్తున్నాడు ఆయనకు మనిషి అవసరం ఆయన చేసింది ఒక 6 నెలల ముందు పని నడుస్తుంది అక్కడ అయితే మరి అన్న మరి అక్కడ పోతాను మన ఇద్దరం ఒకరు ఉంటే కలవది నేను పోయి అక్కడ పని చేస్తాను నేను బయట పని పట్టుకుంటాను నువ్వు లోపల ఉండు ఆ విధంగా నేను బయటకు వెళ్ళి అక్కడ పని మాట్లాడి నన్ను తీసుకుపోతున్నాను పనికి రోజుకు పోతుంటే నేను కస్టమర్ కలుస్తారు బయటకు వెళ్తే లోపల ఉంటే వాళ్ళు కలవారు అన్న నాకు బట్టలు అవసరం ఉంటే కుడతాను ఇప్పుడు నాకు పని లేదు నేను బయటకు పోతుంటే మళ్ళీ లోపలికి వస్తే కొంచెం తిరగచ్చు అన్నట్టు ఒక 10 నిమిషాలు 18 సంవత్సరాల ముందు జైలు లోపలికి పోయారు కదా అప్పటికి మీరు బయటకు వచ్చాడు దుబాయ్ అంతా చూస్తే ఏమనిపించింది అంటే మీరు పోయినప్పటికీ అంత డెవలప్మెంట్ అయ్యి ఉండదు అంటే బయట బాగా ఎట్లా ఇంత తొందరగా ఎట్లా డెవలప్ అయింది అనుకున్నారు జనరల్గా లేదు మేము అనుకోలేదు కానీ అది మేము చూస్తుంటే పేపర్లు వస్తుండే టీవీలో చూపిస్తుండే ఇంకా బిల్డింగ్లు అవి ఇవన్నీ కడుతుంటే మేము చాలా ఇంత జల్దీగా అట్లా అయిపోయిందంటే మేము బాగా బయట ఉంటే మాకు ఇంత మీరు కూడా డౌట్ పడరు విమానం ఎక్కినాక కూడా మీ ఇంటికి పోతామా పోనా విడుదలైనప్పుడు కూడా డౌట్ ఉండేది నాకు కూడా బాగా డౌట్ ఇక మనకి ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నాం కదా ఇక్కడ కానూలు తెలిస్తే మనకు అదే ఫీల్ అవుతుండే అదే ఫీలింగ్లో మాకు టెన్షన్ 4 రోజుల నుంచి నిద్రలే సక్కలేదు రోజు 2 గంటలకు లేస్తుంటే ఆ 2 గంటలు లేస్తే మాకు 2 గంటలు 3 గంటలు నిద్ర ఉంటుండే మాకు ఊకే చూసుడు ఎప్పుడు తెల్లారుతుంది 4 రోజుల దాకా మాకు నిద్ర బరబల్లి తిండి లేదు జడ్జిమెంట్ వచ్చినా కూడా మారే అవకాశాలు ఉంటాయి సపోజ్ అపరాధి అని వచ్చింది సపోజ్ మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉంటుందా ఉంటుంది వాళ్ళ ఇష్టం అక్కడ ఆ దేశం ఇష్టం కోర్టు ఇష్టం ఏదన్నా గారు నువ్వు చేసింది కూడా నీకు ఏదైనా ఫింగర్ ప్రింట్ కానీ నువ్వు ఏదైనా టచ్ చేసినా అది నీకు దొరికింది ఆ గోడలపై ఫింగర్ ప్రింట్ అది ఎవరు చేసిందో మనకు తెలియదు ఆ ఫింగర్ ప్రింట్ నువ్వు 15 ఏళ్ళ కింద అయిందా ఫింగర్ ప్రింట్ కూడా నీవు పట్టే అవకాశం ఉంది అందులో అది పట్టు కూడా అది కేసు తీర్చే ప్రాబ్లం ఉంటుంది 18 ఏళ్ళ తర్వాత ఎయిర్పోర్ట్లో దిగినాక మీ భార్యను పిల్లలు చూసినప్పుడు నీకు ఏమనిపించింది నాకు బాగా ఖుషి అనిపించింది గారు ఎమోషన్ కూడా నాకు బాగా ఏడ్స్తాను కూడా నాకు కళ్ళకి నీళ్ళు కూడా రాలేదు ఏమైందంటే ఖుషితో కూడా నాకు నీళ్ళు కూడా రాలేదు ఎందుకంటే ఇన్ని ఏళ్ళ తర్వాత బయటకు వెళ్ళి నా ఫ్యామిలీ చూసుకున్నాను నా బిడ్డ ఏడ్స్తే నా కళ్ళకి లేచిన తర్వాత బిడ్డ పెళ్లి చూడలే కొడుకు పెళ్లి చూడలే అంటే నీకంటే నీ జీవితంలో ఇది కోల్పోయినా ఏది ఎట్లా అసలు నీ లైఫ్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నేను ఈ విధంగా పైకి రావాలా నాకు అదే టెన్షన్ నా ఫ్యామిలీకి ఏ విధంగా హెల్ప్ చేయాలి ఇప్పుడు మా భార్యలు 18 ఏళ్ళు వాళ్ళు వెయిట్ చేసి మా గురించి కొట్లాడి వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళకి మేము ఏ విధంగా సేవ చేయాలా వాళ్ళకు మేము బాగా రుణపడి ఉన్న ఫ్యామిలీ కూడా ఏం పని చేయగలుగుతావు ఇప్పుడు ఇండియాకి వచ్చినావు ఇప్పుడు ఇన్నేళ్ళకు నువ్వు ఏం పని చేసి నీకు కుటుంబాన్ని పోషించగలుగుతావు అసలు నీకేం పని వచ్చు ఇప్పుడు బండ కొట్టుడు అంటే ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు పరిస్థితి గుట్టలు ఏం లేదు పరిస్థితి ఏం పని చేసి బతకగలుగుతావు మరి ఏదో పని చేసి బతకాలంటే దానికి నాకు కొంచెం టైం పడుతుంది నేను ఏదో పని చేసి బతికి ఏదైనా బండి ఏదైనా తీసుకొని ఫ్యామిలీకి వెళ్ళి తీసుకున్నంత అది ఉండాలి నాకు కష్టపడి ఎండలు పని చేయాలంటే ఇప్పుడు కానీ 18 ఏళ్ళు జైలు కడేసినంటే ఇప్పుడు నేను వచ్చి ఎండలు పని చేయలేను ఈ కేసులో అనురాధ మేడం మీకు మల్లేశం గారు అనురాధ మేడం ఎటువంటి హెల్ప్ చేసింది అసలు అనురాధ గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కేసులో అనురాధ గారు ఈ కేసు ఫాలో చేయకపోయింటే మేము ఈ మీడియా కేసీ గారు కేటీ గారు ఇదంతా తెలియదు కాదు అనురాధ గారు దుబాయ్లో ఉండుట్లా ఇదంతా నారాయణస్వామి భీమారెడ్డి మన నాగభూషణ్ సార్ తోటి అంతా కనెక్షన్ జరిగి ఇదంతా మీడియా మీద పేపర్లో టీవీలో ఇవంతా ఇష్యూలో ఫోకస్ చేసుకుంటున్నాయి ఇదంతా మీదకి వచ్చింది ఆమె కూడా మేడం చాలా కష్టపడ్డది ఆమె ఎంత చేసిందో అదంతా మహాత్మకు తెలుసు ఆ మేడం కూడా తెలుసు మరి ఎందుకు మీరు అనురాధ గారు ఏం పని చేయలేదని చెప్పి మీరు ఒకరితో జైల్లో ఉన్నారని చెప్పి ఆమెకు తెలిసి ఆమె నాతో బాధపడ్డది
మళ్ళీ అట్లా అనవలసిన అవసరం ఏమొచ్చింది మల్లేశం గారు? అనగలుగుతానంటే నేనేం చేసినానంటే 15 సంవత్సరాలు అయిందమ్మా, మరి ఒక అప్లికేషన్ పేపర్ పాడల్ లెటర్ ఉంది కదా, అది మీరు కోర్టులో డిఫెన్స్ పేపర్ అప్లై చేస్తే అప్పుడు మీతో ఒక లోకల్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తారు కదా. లోకల్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి పవర్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడగలుగుతారు. అప్పుడు మీరు ఎన్నుకుంటారు కాబట్టి మాట్లాడిపిస్తే అప్పుడు మన కేసు ఏంటి సార్, వాళ్ళ రికార్డింగ్ ఉంది బాగుంది, వాళ్ళ పాడల్ లెటర్ బాగుంది, అన్నీ మంచిగా ఉంది, ప్రవర్తన బాగుంది జైల్లో అని మీరు అడ్వర్ట్ ఎక్కిస్తే మన దుబాయ్ లాయర్కు అరబీ లాయర్కి చెప్తే ఆ లాయర్ ముందుకెళ్ళి ఒక డిఫెన్స్ పేపర్ పెడితే 15 సంవత్సరాలు కట్ చేసేసారు వీళ్ళు. నష్టపరిహారం కూడా మన కేటీఆర్ సార్ని అక్కడ నేపాల్ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బు కట్టని చెప్పి మీరు మాట్లాడిపిస్తాం మేడం అయిపోతుంది అని చెప్పి నేను ఆ విధంగా నేను మాట్లాడినాను. ఓకే, నీ ఏ డిఫెన్స్ పేపర్ అయితే నువ్వు రాసినావో ఆ డిఫెన్స్ పేపర్ నాకు పంపివు అని అంటే నేను ఇండియన్ ఎంబేస్కు లెటర్ రాసి ఆ ఎంబేస్ని పిలిపించి అప్లికేషన్ పేపర్ పెట్టి నా పేపర్ పోలీసు నుంచి మన ఇండియన్ కాన్సులేట్కి అప్పచెప్పినాను. ఆ పేపర్ ఇండియన్ కాన్సులేట్ అనురాధ గారికి అప్పచెప్పింది, అక్కడికి ఇచ్చింది అనమాట. నేను తర్వాత ఫోన్ చేసిన, మేడం పేపర్ వచ్చి ముట్టిందంట, మనకు మెయిల్ వచ్చేసింది, ముట్టేసింది, పర్లేదు, ఈ పేపర్ నేను ఇంకా జమ చేసేదానికి అటాక్ చేసి నేను పెడతాను అని చెప్పాను అని అంటే అప్పుడు ఒక 4 నెలల 15 రోజులకు మా కోర్టు డేట్ వచ్చింది అనమాట. ఆ కోర్టు డేట్ వచ్చిన రోజు ఫస్ట్ కోర్టే మన కేసుని రద్దు చేసి పడేసింది. అప్పుడు ఏంది ఇది మా పరిస్థితి, మేము ఫ్యామిలీ మాపు చేసి పాడల్ లెటర్ ఇచ్చినాక కూడా మాకు కోర్టు విలువకుండా మమ్మల్ని అడగకుండా కూడా ఫస్ట్ కోర్టుకే మమ్మల్ని కేసు కొట్టేసిందంటే అది కేసు ఇంత స్ట్రాంగ్ ఎట్లా ఉందా అని చెప్పి అప్పుడు మేము ఇంకా బాగా బాధాకరంగా కుమిలిపోయిన వాళ్ళం. అప్పుడు మరి ఈ అనురాధకి ఎందుకు ఇంత పవర్ లేదు ఇక్కడ అంటే మన ఇండియా లాయర్ కాబట్టి పవర్ లేదా, లేకపోతే ఆ లోకల్ లాయర్కి పవర్ లేదా అని నా ఫీలింగ్ తోటి నా మైండ్ తోటి నేను ఆలోచన చేసుకొని మరి ఒక హైదరాబాద్ వాళ్ళు సేమ్ మర్డర్ కేసే, వాళ్ళు కూడా నాలాగన్నా బంగ్లాదేశ్ మన వ్యక్తి చచ్చిపోతే వాళ్ళు కూడా నాలాగన్నా లెటర్ తెచ్చుకొని దాన్ని లాయర్ పెట్టుకొని అప్లై చేసుకుంటే మరి ఆ లాయరు వాళ్ళకు ఒక ఉరిశిక్ష నుంచి ఒక 15 సంవత్సరాల చదవబడింది అయింది వాళ్ళకు. మరి నాకు 20 సంవత్సరాల సదా నాకు కూడా తక్కువ కావచ్చు అని చెప్పి నేను ఆలోచించుకొని మరి ఈ రోజా తన కథ మరి ఇంత పవర్ లేదు కావచ్చు అనుకొని నా మనసులో మరి ఆ లోకల్ డిపార్ట్మెంట్ లాయర్గా పవర్ లేదు కావచ్చు, మరి లాయర్ అయితే ముందుకెళ్ళి మాట్లాడలేదు, వెనుక నుంచి ఈమె డాక్టర్ పేపర్ బనాల్చుకుంటా లోకల్ లాయర్కి ఇస్తే లోకల్ లాయర్ మాట్లాడగలుగుతాడు. మన లాయర్కు అక్కడ లేదు, పవర్ లేదు, మన లాయర్కి లేదు పవర్, అక్కడ లోకల్ డిపార్ట్మెంట్ మాట్లాడతారు. మరి ఈ క్రిమినల్ కేసు ఇంకొక లాయర్ మన హైదరాబాద్ వాళ్ళని నడిపించింది కదా, మరి ఆ లాయర్కు ఉంది కావచ్చు పవర్ అని చెప్పి నేను హైదరాబాద్ ఫోన్ చేసి వాళ్ళు విడుదల వచ్చారు. వాళ్ళు 11 సంవత్సరాలు కట్ చేసినప్పుడు వాళ్ళకు డేట్ తారీఖు కంప్యూటర్ ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ ఫోన్ చేసి మీ ఫలానా లాయర్ను ఇవ్వండి నంబరు, నేను అతన్ని పెట్టుకుంటాను, నేను మాట్లాడతానంటే అప్పుడు నేను మెయిల్ ద్వారా పంపిస్తే ఆ మెయిల్ నెంబర్ తీసుకొని నేను అంత గుర్తులేదు ఎవరికి ఇచ్చినో నంబర్ మెయిల్ పెట్టినా తెలియదు కానీ నేను బాల్ గారికి ఇచ్చిన నంబర్, అది బాల్ గారికి ఇచ్చినో మరి భీమారెడ్డికి ఇచ్చినో నాకు ఇలా అంత ఐడియా లేదు, అది నాకు వచ్చిన బిడ్డకి ఇచ్చినో అంత ఐడియా లేదు, జ్ఞాపకం లేదు, ఈ ముగ్గురికి ఎవరికి ఇచ్చినాను. ఆ విధంగా సార్ మరి ఇక్కడ ఈ లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది, క్రిమినల్ కేసు ఫస్ట్ వాదించారు, ఉరిశిక్ష నుంచి 15 సంవత్సరాలు ఇచ్చానంటే సరే పర్లేదు అని నేను శ్రీనివాసరావు కూడా దుబాయ్లో శ్రీనివాసరావు కూడా చెప్పి నేను మాట్లాడాను. సరే పర్లేదు, ఓకే మన కేటీఆర్ సార్ని మనం మాట్లాడదాం, మరి ఆ లాయర్ పవర్ లేకపోతే మరి ఇంకొక లాయర్ మనం పెట్టుకుందామని చెప్పి మల్లేశం గారు అంటున్నాను, నేను చెప్తానని నేను బాలగారు కూడా చెప్తాను మా ఈ విషయం, మరి అక్కడ శ్రీనివాసరావు గారు సిట్టిబాబు సార్ కూడా చెప్తానని ఆ శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అనుకోకుండా పరిస్థితుల్లో నాకు కూడా ఇంత జరుగుతుందా డబ్బు మళ్ళీ సార్ అక్కడ అంతా పెట్టిన మళ్ళీ ఇక్కడ ఎంత పడతారా అని చెప్పి నాకు కూడా కొంచెం డౌట్ అనమాట, డౌట్. కానీ అప్పుడు 2022 డిసెంబర్లో సార్ నాకు తెలియకుండా డబ్బు కట్టేసి చెప్పినాయి కలాస్. మేము అబద్ధం చేసుకున్న పనులు నిజం అయిపోయినాయి అక్కడ. ఆల్రెడీ నేను పెట్టిన లాయర్కే, నేను చెప్పిన లాయర్కే మెయిల్ ద్వారానే మన ఎల్లరెడ్డిపల్లి సత్యం, మన జుబాడి శ్రీనివాసరావు, ఇక్కడ నుంచి బాలు, ఈ ముగ్గురితోటి అక్కడ డబ్బులు కట్టించడం జరిగింది. అక్కడ 2022 డిసెంబర్లో కట్టి జరిగింది. నాకు పైలా డబ్బు 60,000 రూపాయలకు అగ్రిమెంట్ అయిపోయింది. అక్కడ 60,000 రూపాయలకు నాకు సగం డబ్బు ఇప్పుడు కట్టినండి, నాకు అగ్రిమెంట్ నేను డిఫెన్స్ పేపర్ చేసినాక నాకు 30,000 రూపాయలు కట్టమనంటే అప్పుడు సరే ఓకే కడతాం. ఫస్ట్ 20,000 ఇచ్చారు, 10 రోజుల తర్వాత మళ్ళీ 10,000 రూపాయలు, 20,000 కట్టిన, మళ్ళీ ఒకసారి 25,000 రూపాయలు, 50,000. మీరు బయటపడాలని లాయర్లకు ఏ లెవెల్ అయితే బయటపడాలి మీ ఉద్దేశం, మా ఉద్దేశం వాళ్ళకి మేము పని చేస్తలేమని చెప్పి వేరే వాళ్ళు చెప్పారని వాళ్ళు అనుకొని ఇట్లా మిస్గైడ్ జరిగింది అన్నమాట. అట్లా కానీ ఈ లాస్ట్ మూమెంట్లో ఈ డబ్బు కడతానని కూడా నాకు తెలియదు. అది అంటే నా మాట వేసిన అట్లా మాట్లాడినా సపోజ్, కానీ సార్ అక్కడ 15 లక్షలు పెట్టినప్పుడు ఈ రోజులలో మళ్ళీ డబ్బు ఎట్ట కడతాడు అని నేను నమ్మకం అన్నది నాకు లేదన్నమాట. అప్పుడు వాళ్ళు డబ్బు కట్టినాక 15 రోజులకు తర్వాత నాకు తెలిసింది, శ్రీనివాసరావు ఫోన్ చేస్తే నేను డబ్బు కట్టినవే అక్కడ అని చెప్పడం జరిగింది. ఆ 25,000 చెక్కు కూడా నేను బాలకు ఈమెయిల్ ద్వారా పంపించాను ఫస్ట్ కట్టిన డబ్బు.
అవన్నీ నేనే మళ్ళీ పైసలు కట్టే రసీదులు కూడా నేను పంపించుంటే పంపించిన కేటీఆర్ సార్ ఒకటే అన్నాడు, వాళ్ళు అరబ్ అడ్వకేట్ వాళ్ళు విడుదల అవుతారంటే ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అడ్వకేట్తో కూడా మాట్లాడారు సార్. మాట్లాడింది మన సత్యమాన్యను మన శ్రీనివాసరావు సార్ని కూడా మనం అక్కడికి పంపించి అన్నాడు అమౌంట్ కూడా కొంచెం హాఫే కట్టించి ఇంకో హాఫ్ తర్వాత మళ్ళీ పంపించారు. అది కానీ ఏదైనా ఈ కేసు నుంచి బయటపడి మీరు అదృష్టవంతులు రవణ మలేషం అన్న. కానీ ఇంకా స్టోరీ చెప్పాలంటే సరిపోదు, కానీ ఎవరు ఏమన్నా సరే, ఎవరు నన్ను తప్పు కరచుకున్నా సరే, కానీ నా జీవిత చరిత్ర ఒక ఫిలింగా బనాంచి మన బాల సహాయంతో, మన కేటీఆర్ సహాయంతో చేయాలని నా మనస్ఫూర్తిగా నా ఆత్మలో ఉంది. ఆ ఫిలిం చూస్తే కూడా గల్ఫ్ కంట్రీ వాళ్ళు కూడా చూసి గల్ఫ్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నాం? ఇన్ని కష్టాలు పడ్డావు, ఇన్ని కుటుంబానికి ఇంత దూరం అయినావు కదా, ఏం చెప్పదలుచుకున్నాం? గల్ఫ్ వేర్ కంటే ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తాను. లాస్ట్ సో పోతే మంచిగానా, ఇక్కడనే బతికితే మంచిగానా? అంటే ఈ రోజులలో లెక్క చూసుకుంటే ఫస్ట్ అంటే ఒకప్పుడు దేశానికి పోయిన వాళ్ళు చాలామంది, అంటే ఆ దేశం అందరికీ వర్తించదు, ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి వర్తిస్తుంది. కొంతమంది నేను ఇక్కడ గరీబీ ఉండిపోయి కూడా అక్కడ శ్రీమంతాయి ఇల్లు కొని జాగ కొని కరెంటు భూమి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కూడా డబ్బు కూడా అంటున్న వాళ్ళు కూడా, కొంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అరబ్ కంట్రీ పైసా సలుగు అందరికీ రాదు. కానీ అక్కడ ఎవరు వెళ్ళినా సరే, నేను మాట్లాడడం తప్పు అనుకోవద్దు, మీరు అన్ని విధాల తెలుసుకొని అరబ్ కానూన్లు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అవి ఫస్ట్ అవి తెలుసుకొని దాని మీద మన ఇండియన్ ఎంబసీ ద్వారా తెలుసుకొని అక్కడ ఫాలో చేస్తే బాగుంటుందని, మా లాగా ఎవరు నష్టపోవద్దని, అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అక్కడి కానూన్లు మేము తెలుసుకోవాలి. జైలు అంటే మాకు 3 సంవత్సరాలు పట్టింది. అక్కడ కానూన్లు తెలుసుకోవాలంటే బయటలో నువ్వు 50 ఏళ్ళు ఉన్నా కానీ నీకు అక్కడికి తెలియదు. ఇప్పుడు విమానం ఎక్కినాక మలేషియా నీ కొడుకు కూడా నీతో టికెట్ వేసినాం. అది ఎట్లా నువ్వు ఫస్ట్ పోయి అల్లుకున్నావా? ఎట్లా అసలు నువ్వు ఎట్లా నీ కొడుకుని ఎట్లా ఫస్ట్ చూడంగానే విమానం లోపల అందరు లోపలనే కలుసుకున్నారా, బయట కలుసుకున్నారా? ఎట్లా అంటే విమానం లోపలికి ఎక్కినాకనేనా? ఎట్లా అంటే నేను ఫస్ట్ 2:30కి అక్కడ టైం, దుబాయ్ 2:30 అంటే ఇక్కడ 3:30 అవుతుంది ఇండియా టైము. నా పేరు శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి విడుదల అనే పేరు విలువంగానే మైక్లో మేము అప్పుడే చెక్ అయిపోయినాం. అప్పుడు అక్కడ మా కళ్ళు రెక్కలన్నీ చెమటలు వచ్చేసినప్పుడు ఏంది పర్వతన అని అప్పుడు మాకు చెప్పలేనంత సంతోషం, చెప్పలేనంత దుఃఖం మాకు. అప్పుడు మన దోస్తులకు, పురాణ దోస్తులకు, పాత వాళ్ళకు, కేరళ వాళ్ళు, చెన్నై వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అందరికీ మేము సెకండ్ ఇచ్చి నమస్తే చేసి అన్న సంతోషంగా మేము పోతున్నాం, నా దేవుడు మిమ్మల్ని కూడా కరుణించి, అల్లా మిమ్మల్ని కూడా కరుణించి మీరు బయటకు పోవాలి, భార్య బిడ్డలు కలుసుకోవాలని అందరికీ నమస్తే చేసి మేము సంతోషంగా బయటకు వచ్చినాం. కానీ నా కొడుకు నా గురించి బయట వెయిట్ చేస్తున్న ఒక ఫోన్ కాల్ గురించి, మా నాన్న ఏంది ఇంకా ఫోన్ చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరిగిందని అతనికి టెన్షన్. నేను అందరు చెప్పి నేను వెయిటింగ్లోకి పోయినాక నేను పోలీస్ దగ్గరకు పోయి నేను జైలు నుంచి బయటకు పోయేటప్పుడు నేను టక్కన అది వచ్చేది, అరే నా కొడుకున్న ఫోన్ చేశారనుకుంటారని మళ్ళీ వెనక రిటర్న్ మీరు తిరిగి వచ్చి నేను మా ఫోన్ కాల్ చేసిన, నేను సీను నేను వచ్చేస్తున్నాను నువ్వు రెడీ ఉండమని చెప్పిన. అక్కడ కలాస్ అక్కడ నుంచి పోలీసు చెక్కింగ్ ఆ చెక్కింగ్ చేసేటప్పుడు కూడా మాకు ఏదో ఒక రిమార్క్లో ఈ నంబర్ తప్పిపోతే వెళ్ళనే రిటర్న్ మళ్ళీ పంపిస్తారని చెప్పి, దేవుడా మమ్మల్ని కాపాడుతండి అనుకుంటా మేము మనసులనే మేము మొక్కుంటున్నాం అన్నమాట. ఏదో ఒకటి తప్పు కాదు, అన్ని నీ నిజాతిగానే ఉండాలా సేవని అని మేము దేవుని ప్రార్థించుకుంటా అని మేము వచ్చినాం. అక్కడికి వెళ్ళి వస్తే అన్ని 3 కంప్యూటర్లు 4వ కంప్యూటర్లో అన్ని సక్సెస్ బరాబర్ అయిపోయినాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చినాక వీళ్ళది ఒక పేరు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందని చెప్పి అడిగింది ఆయన. నాది నీ డేట్, నాకు ఇంకా చెమటలు పుట్టినాయి అక్కడ. డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందని సార్, నువ్వు ఎప్పుడు పుట్టినావు నాకు అడుగు చెప్పమని అంటే, సార్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది అరబ్లో, నాకు అరబ్ వచ్చిన కావడం వాళ్ళకు నేను జవాబు చెప్పగలిగిన. నాకు అరబ్ రాకపోతే నాకు అక్కడ నానా ఇబ్బందులు అయిపోయినాయి. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు పుట్టినో ఎప్పుడు చేసినో, నేను 19 సంవత్సరాలు జైల్లో గడిపిన నేను సార్. అప్పుడు ఇదంతా నా మైండ్లో లేదు. నా మైండ్ అంటే నేను చెప్పింది అలా కొంత ఉల్టా చెప్పాలి, నిజం చెప్పదు అన్నమాట. నిజం చెప్తే వాళ్ళు ఉల్టా అనుకుంటారు, ఉల్టా చెప్తే నిజం అనుకుంటారు వాళ్ళు. చెప్తే 19 సంవత్సరాలు అది నా జైలు. సార్ 19 సంవత్సరాలు అది సార్, నా డేటు 2006 జనవరి చెక్ చేసుకోండి సార్ మీ కంప్యూటర్లో అంటే కరెక్టే, ఓకే కలాస్ అని చెప్పేసి నేను. మరి నా కొడుకు బయటలో ఉండడం, మరి అతనికి ఫోన్ ఇవ్వాలి సార్ అంటే నేను పోలీసులు అక్కడెక్కడ వెయిటింగ్లో కానీ అందరివి ఫ్లైట్ దాకా వచ్చిరా, పోలీసులు లోపల దాకా వచ్చిరా, దీనికి సపరేట్ ఉంటుంది అన్నమాట. దీనికి ఎమిరికేషన్ ఆఫీసులో కూర్చోండి, ఫ్లైట్కి ఎవరు కలవనియరు అక్కడ, ఎవరు కలవనియరు, ఫ్లైట్లకు పోయినాకనే కలుసుకోవాలి. అయితే నేను అప్పుడు అయిపోయింది, నా కొడుకు మరి ఎయిర్పోర్ట్లోకి వచ్చిండా రాలేదా, రూమ్లో ఉన్నా, అదొక డౌట్ నాకు. ఎప్పుడో 2:30 చేసిన, ఇప్పుడు నాకు 7 అవుతుంది ఇక్కడ టైము, ఇంకొక అర్ధగంట నాకు టైం బాకీ ఉంది. మరి నా కొడుకు వచ్చేస్తాడా నాతో రాడా,
ఇదొక టెన్షన్ నాకు. ఇక్కడ ఎమ్యూనికేషన్ అయిపోయింది ఆల్రెడీ. నన్ను బస్సులో తీసుకుపోతుంది మమ్మల్ని చక్క బస్సులో తీసుకుపోయి మళ్ళీ ఫ్లైట్లో తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళకపోతే అక్కడ ఫస్ట్ మేమే వెళ్ళిపోయినాం అక్కడికి. నేను వెనకెళ్ళి వెళ్ళిపోయినా మన కొడుకు ముందు నుంచి వచ్చేసారు వాళ్ళు, వేరే బస్సు నుంచి బయట నుంచి వచ్చారు వాళ్ళు. అక్కడ చూస్తే నా కొడుకు కనబడతలేడు. ఎట్లా నాకు టెన్షన్ అయిపోయింది. ఈ ఫోన్లో ఎవరు అక్కడ ఎవరన్నా కానీ మన తెలిసిపోతే అబ్బా ఒక 5 గంటలు వస్తున్నాను చెప్పి అందరూ తెలిసిపోతుందని నా కొడుకు నేను ఏర్పాటు చేయలేకపోతున్నానని. చూడలేదు 18 ఏళ్ళ చూసి చూడలేదు నేను. ఒక్కడేసారి 2019లో ములకాలు చూసినంటే అప్పుడు మైండ్ మన టెన్షన్ దాని దీనికి అన్ని కొద్దిగా వేరే రకం అయిపోద్ది అనమాట. నేను పక్క సైడ్లో చూసి మరి నా కొడుకు ఎవరన్నా కానీ నేను తెలుగులో పిలుస్తాను చెప్పి ఎంత అంటే ఒక 10 మీటర్ల దూరం ఉంటాను అనమాట ఫ్లైట్లో. నేను లాస్ట్కి ఉంటాను, నా కొడుకు ఫస్ట్ ఉంటాను. పక్క సైడ్లోనే కనబడుతుంది. మరి నా కొడుక కాదని చెప్పి నేను సీన్ అన్న జల్లి చూసి నా కొడుకు చూసే వరకు నాకు నా ప్రాణాలు ఏం లేవు అక్కడ ఫ్లైట్లో. ఆ లగేజ్ అక్కడ పడేసి నా కొడుకురికి వచ్చా అంత అక్కడ ఏడవలేదు. ఏడిస్తే మరి పబ్లిక్ డిస్టర్బ్ అయిపోతుంది ఫ్లైట్లో అని ఏడవకుండా దుఃఖం అన్నది చెప్పలేనంత దుఃఖం. ఏడవాలన్నా ఏం చేయాలన్నది లోపల దాన్ని కమ్ముకొని ఏడిస్తే ప్యాసింజర్కు ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు వచ్చి అంత డిస్టర్బెన్స్ చేయొద్దు ఫ్లైట్లో అని లోపల కంట్రోల్ చేసుకుంటాం. మేము సీరియల్ నెంబర్తో ట్రావెల్తో వేయించుకుంటే అలాగా సీట్ వచ్చేసేది అన్నమాట. మళ్ళీ ఇదొక టెన్షన్ అయిపోయింది మాకు. ఏదో సంతోషంగా ఇన్ని సంవత్సరాలు కలుసుకుంటున్నా నా కొడుకు నా పక్కకే ఉండాలని నేను మాట్లాడినా. అన్న ప్లీజ్ నువ్వు నా కొడుకు సీట్లోకి వెళ్ళిపోయి నా కొడుకుని ఇక్కడ పంపినా, నా సీటు పక్క పోలేకుండా కనీసం పక్క సీట్ ఉండగా నా కొడుకు పర్వాలేదు అని చెప్పి వచ్చింది ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ చేసినాం అక్కడ. మా తమ్ముడు నా కొడుకు ఇట్లా కూర్చున్నాడు ఒక సీటు ముంగట, మా తమ్ముడు మా కొడుకు ముంగట ఇట్లా దగ్గరనే అన్ని ఫ్లైట్లో ఒక అర్ధగంట సేపు చిన్నగా మాట్లాడుకుంటా అన్ని మీడియాలు వస్తున్నాయి అక్కడికి. నువ్వు పంపిన మెసేజ్ శ్రీనివాసరావు పంపిండు, అక్కడ నా కొడుకు దోస్తు 17 సంవత్సరాల సీనియర్ అక్కడ బయట నుంచి ఫోన్ చేసిండు. అప్పుడు వీడియో మల్లేష్ అన్న నీ ఫోటో చూపించని నా చూపించింది అక్కడ. అతనికి ఒక యాక్సిడెంట్ కేసులు వస్తే 2 ఏళ్ల సదలో ఆయనకు 10,000 ఫైన్ వేసిన అనమాట. 10,000 అంటే ఇక్కడ అప్పుడు ఆ రోజులలో 2 లక్షలు. 2 లక్షలు అంటే 10 సంవత్సరాల కింద 13 సంవత్సరాల కింద ఇక్కడ ఒక 5 లక్షల విలువ అది. ఆయన వీడియో కాల్ చేసిండు, ఫోన్ కలిపి మా కొడుకుని పంపించిన అక్కడికి. మీ నాన్న ఎంత మంచోడు, మీ చిన్న బాబు ఎంత మనిషి, వాళ్ళు గిన్నేళ్ళ నుంచి నాకు 13 సంవత్సరాలు అంత రోజుల నుంచి నేను అలా కొంచెం ఎదురు చూస్తున్నా. ఇంటికి వచ్చి కూడా అమ్మ నాన్నని వాళ్ళందరినీ అక్కల్ని చెల్లెని అందరూ చూసి కూడా నేను వాళ్ళకు కొద్దిగా నాకు దోచినంత మంది సహాయం మేము చేసిన వాళ్ళకని నా కొడుకుతో చెప్పడం జరిగింది అక్కడ. నాన్న నువ్వు ఇంటికి పోయినాక నాకు ఫోన్ చేయాలంటే మీ నాన్న ఫ్లైట్లో కూర్చున్నప్పుడు నాకు వీడియో కాల్ కనిపించని చెప్పి కలిపి మాట్లాడిపోయాను. అన్న వీడియో కాల్ వస్తే అతను నేను ఏర్పాటు చేయలే. అతనికి 10,000 రూపాయలు అన్న నాకు 10,000 రూపాయలు బయటలో ఉన్నాయి, నేను డబ్బులు కట్టి నేను బయటకు వెళ్తాను నేను ఇక్కడ. ఎందుకంటే యాక్సిడెంట్ కేసులో బయట వదిలిపోతారు, డిపోర్టేషన్ లేదు దానికి. యాక్సిడెంట్గా మన ఏ బండి కానీ యాక్సిడెంట్ కేసులో బయటలే. అన్న నువ్వు ఎందుకు 10,000 రూపాయలు కడుతున్నావు, ఎన్ని అయితే ఇండియా లెక్క చేసుకో పైసలు. 8 రోజులు బాకీ ఉంది బక్రీద్ పండుగ. ఆ బక్రీద్ పండుగలో ఈ 10,000 రూపాయలు మాపే అవుతాయి, నేను వదిలిపెడతానని చెప్పినాం. ఆ మాట ఒక్క 10 రోజులు మా మాట మీద మా ఇద్దరు మాట ఉండమని చెప్పినాం. నీకేం కావాలంటే మేము చేస్తాం సహాయం చేయమని చెప్తాను చెప్పంటే ఆయన ఉన్నాడు. బక్రీద్ రోజు ఈ రోజు స్టార్ట్ అయింది సేమ్ 5 గంటలకు అపరాధం అయిపోయింది. ఆయన బయటకు వెళ్ళిపోయి మానుడు కొత్తగా వస్తే ఆయనకు ఒక మొబైల్ కొనిచ్చిన 500 పెట్టి. అన్న నీకు అకౌంట్ నెంబర్ నాకు ఇవ్వాలి, అన్న నాకు ఇంటికి ₹1 కాదు, నువ్వు వెళ్ళిన సంతోషం అని చెప్పి ఆ మాట మీద 13 సంవత్సరాల నుంచి నాకు ఒక అన్నలాగా ఆయన సంతోషంగా. గిట్లా ఒక్కొక్క వ్యక్తికి నేను ఒక్కొక్క సహాయంతో మేము చేసినాం అక్కడ. కానీ గింత జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఇవన్నీ మేము చేసిన మంచి వీళ్ళ సత్ప్రవర్తన మన కేటీఆర్ సార్ గారు 15 లక్షలు ఇచ్చిన చెక్ ఇది. ఇవన్నీ ప్రతిదీ భద్రపరుచుకున్నారు. అంతేకాదు వీళ్ళ పేపర్లు అప్పటి దగ్గర 18 సంవత్సరాల పేపర్ కటింగ్స్ కూడా వీళ్ళు 18 ఇయర్స్ ప్రతి పేపర్ కటింగ్ కూడా జైల్లో సేకరించిన ఇవన్నీ. సాక్షి ఇంకా ఎవరిని పేపర్లు అరబీ పేపర్లు వీళ్ళు జైల్లో చేసిన ఒక ఇదేం పని ఇదేం వర్క్ ఇది. అక్కడ దుబాయ్ పేపర్లో ఆర్టికల్స్ అన్ని పనులు నేర్చుకున్నారు జైల్లో. మంచి ట్రైనింగ్స్ తీసుకొని కేటీఆర్ గారు ఆ రోజుల్లో అంటే దగ్గర 15 సంవత్సరాలు అయిందా సార్ గారు? 2013 సార్. అది 2013లో సార్ 15 లక్షలు ఇచ్చిన చెక్కు. వీళ్ళకి జైల్లో మంచి పని చేసిన మంచి సత్ప్రవర్తన కింద ఇచ్చిన సర్టిఫికేట్ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉంటాయండి, 16-17 ఉంటాయి మొత్తం. ఇవన్నీ వీళ్ళకు క్షమాభిక్షలు ఇది కూడా ఒక భాగమే అనుకోవాలి మనం.
ఎందుకంటే చిన్న తప్పు చేసినా రిమార్క్ చేసినా వాళ్ళు ఆ దుబాయ్ జైలు అధికారులు అన్నీ రాసి పెడతారు. అంటే ఇవన్నీ ఇంత క్రమశిక్షణ ఉంటేనే ఇవన్నీ సాధ్యమైనవి అని చెప్పాలి. ఇవన్నీ దగ్గర ఈ దుబాయ్ కోర్టుకు కూడా మన దుబాయ్ ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే 8 ఏళ్ళ ముంగట వీళ్ళకు క్షమాభిక్ష పెట్టి రాజుగారికి లుల్లు సూపర్ మార్కెట్ యూసుఫ్ అలీ సార్ గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. మా తెలంగాణ బిడ్డల కోసం మీరు కూడా కేటీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు మీరు రిక్వెస్ట్ చేసి దుబాయ్ గవర్నమెంట్ని. అంతేకాకుండా ఇది ఫోటో మనకు హెల్ప్ చేసింది జైలు నుంచి. మాకు ఏం కావాలన్నా సార్ ఈ సార్ పేరు ఏం పేరు? సార్ మర్వాన్ జల్పార్ సార్ జైలరా సార్? జైలర్, దుబాయ్ జైలర్. ఈ సార్ కూడా వీళ్ళ పట్ల మంచి ఒక కరుణ మంచి ప్రేమతో అన్ని రకాలుగా మాట సాయం చేసినట్ట. ఇంకా అన్ని చాలా హెల్ప్ చేసింది వీళ్ళకు ధన్యవాదాలు సార్. సర్టిఫికెట్ అందించింది ఆ సారే మాకు అన్ని. ఈ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడానికి కారణం కూడా ఈ సారేనంట. ఈ సార్ కూడా ధన్యవాదాలు మా తెలంగాణ ప్రభుత్వం తరపున మా జిల్లా తరపున అందరి తరపున. ఇది కేటీఆర్ సార్ సెప్టెంబర్లో దుబాయ్లో మీటింగ్ జరిగింది 2023. కేటీఆర్ గారు తమిళ్ పేపర్ ఇది మలయాళ పేపర్. ఇదే మీటింగ్ లో సీను కలుసుకుంది. సీను కూడా ఉన్నట్టు కదా ఇన్వెస్టర్ మీటింగ్. కానీ ఇది ఈ మీటింగ్ మనకు అసలు ఈ కేసుకు ఈ మీటింగ్ చాలా దగ్గర సంబంధాలు. ఈ మీటింగే లేకపోతే మనం మళ్ళీ ఈ రోజు మనకు వచ్చేది కాదు, బయట అక్కడనే ఉంది. ఈ మీటింగ్కు యూసుఫ్ అలీ సార్ రావడం కానీ, అక్కడ వ్యాపారవేత్తలు రావడం కానీ, అక్కడ మినిస్టర్ రావడం కానీ, అంటే అన్ని మనకు కలిసిపోయినాయి. భగవంతుడు ఇట్లన్నా మనకు ఒక అవకాశం కల్పించిండు. ఇక్కడ నేను చేసిన పని చేసిన అక్కడ నేను తీసుకొచ్చిన విత్తనాలు చూపిస్తాను. బాలతోటి మేము అందరికీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నట్టు మల్లేశం గారు మీ జీవిత చరిత్ర మీద సినిమా తీయాలి. ఇప్పుడు మాకు కూడా మంచి ఐడియా ఇచ్చినావు కానీ ఒక స్టోరీ రాపిస్తాను. ఎందుకంటే గల్ఫ్ జీవితాల మీద అంటే నేను కూడా ఒక పుస్తకం రాస్తున్నాను. ఏది గల్ఫ్ జీవితాలు ఎడబాటు అని. అంటే చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు మీది ఒక్కటి జనరల్గా మీరు 18 ఏళ్ళు ఉన్నారు జైల్లో. ఇట్లా మీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇవన్నీ ఇవేం విత్తనాలు? ఇది 4-5 రకాలు నేను తీసుకొచ్చాను. ఇది టమాటో విత్తనం. ఇది టమాటో విత్తనం ఇట్లా ఉంటుందా? ఎట్లుంటే ఇది కెమికల్. ఇది కెమికల్ వేరే ఫాస్ట్ వెళ్తాయి. ఇది అందులో లోపల ఒకటే ఇత్తు ఉంటుంది. దాని తర్వాత ఒకటి ఉంటుంది అంతే. ఇది ఓకే. ఇప్పుడు ఇది ఒక్కటి టమాటో ఇత్తు. దీని తర్వాత వెళ్తాయి అవి. నీకు 2-3 రోజులల్లో ఇది ఒక్కటి విత్తనం వెళ్తుంది. ఇది చెర్రీ టమాటో, స్మాల్ టమాటో, చిన్నది. ఈ ఒక్క చిన్నది మొలచుడు కూడా తొందరగా మొలుతుంది. మొలచుడు తొందర. ఇది పెద్దది, ఈ వైట్ది. ఇది అన్నది ఒకటి ఇది చిన్నది చెర్రీ టమాటో. ఇది ఒకటి నల్లగా ఉంటుంది. ఇది రేహాన్ అంటే ఇది మన సేమ్ తులసి లెక్క. తులసి లెక్క. ఇది బాగా ఫేమస్ వాళ్ళకు. ఇది నువ్వు ఒకటి తింటే నీ పెయ్యి అంతా ఇది ఆకుల స్మెల్ అంత వాళ్ళకి ఫేమస్ ఎక్కువ. ఇది ఉన్నాయి. ఇది జర్జీర్. ఈ జర్జీర్ అంటే వాళ్ళకు సేమ్ మన మిరపకాయ లెక్క స్పైసీ. ఇది ఇత్తనం సేమ్ ఆకులు మన పాలకూర లెక్క ఉంటుంది. కానీ ఇది ఎక్కువ ఇష్టపడేది ఈ 2 వాళ్ళు ఎక్కువ. ఈ 2 నేను ఆర్గానిక్ అంటే ఈ విత్తనాలు దుబాయ్లో బయట కూడా దొరుకుతాయి. బయట దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ నేను చూస్తాను. నేను సూపర్ మార్కెట్లో పోయి చెక్ చేస్తే తెలుస్తుంది నాకు. ఈ విధంగా నేను తీసుకొచ్చి ఇది బ్లడ్ ప్రెషర్, హై ప్రెషర్, షుగర్ రోజు పొద్దున ఒక గిలాస ఇది తాగాలి. తులసి అంటే బాగా మందికి తెలియదు. ఇది రోజు తాగితే మనకు అన్ని బ్లడ్ ప్రెషర్ అన్ని కంట్రోల్ ఉంటుంది. అది అసలు మెడిసిన్. అది తులసి పవర్ఫుల్. అది కూడా నేను అక్కడ చెప్పిన వాళ్ళు. దీంతో ఎన్ని విత్తనాలు తయారు చేస్తావు ఇప్పుడు చేయాలంటే నేను దీన్ని చేయాలంటే కమ్సే నాకు ఒక 4 గుంటలలో నేను పూర్తి చేసేస్తాను. 4 గుంటలు ఉందా మళ్ళీ పూర్తి చేయడానికి ఉంది. మరి ఇక్కడ లేదు కానీ అక్కడ నేను చేస్తాను. ఇది జర్జీర్ అంటే ఇది నువ్వు ఒక్కొక్క విత్తనం వాడిది ట్రే ఉంటుంది. జర్మినేషన్ ట్రే. ఒక ట్రేలో కమ్సే 100 పీసులు పడతాయి. ఈ ఒక్క పీస్ మిస్టేక్ కావద్దు. ఈ పీసులు ఎన్ని ఉన్నాయో నువ్వు అన్ని పీసులు నీకు మళ్ళీ ప్లాంట్ నువ్వు కౌంటింగ్ చేసుకోవాలి. ఆ కౌంటింగ్లో మనకి ఈ విత్తనాలు ఖరాబ్ కావు. ఓ పని చేయండి, నా ఇంటికాడ ఒక ప్లేస్ ఉంది, నీకు అప్ప చెప్తా. ఇవి డెవలప్ చేసి చూసి ఇవి పెంచుదాం. ఇంకా ఇది అంటే ఇవి దొరకాయి ఇక్కడ కదా? దొరకాయి. ఇవన్నీ నీళ్ళల్లో వాటర్లో ఇవి వాటర్ మీద ఈ జర్జీర్ ఏమేమి వాటర్లో ఏమేమి పండించారు? టమాటాలు, మన జర్జీరి, మన రయాన్, భూమి మట్టి లేకుండా కూడా కూరగాయలు పండించచ్చు. ఇది మట్టి లేకుండా పండిస్తే మాకు అది గ్రీన్ హౌస్ ఫేమస్ అయింది. అది గ్రీన్ హౌస్ ఫేమస్. మీకు ఇట్లా చేయమని వాళ్ళు చెప్పారు?
అది ఒక నేను చెప్పాను కదా మన కలకత్తా ఆయన వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇది మీరు జైల్లో చేస్తే ఇది ఇంత ఫేమస్ అది జైలు. 9,600 మంది ట్రైనింగ్ చేసిన 7 సంవత్సరాల ఓకే ఓకే ఓకే. మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇది సంవత్సరానికి 9,600 మందికి మీరు మళ్ళీ మీరు శిక్షణ ఇచ్చారు. సంవత్సరానికి 300 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. ఆ విధంగా చేసిన 300 లేకుంటే 600 వారి ప్రతి నెల చేస్తూనే ఉండాలి ఇంటర్వ్యూ. ఇప్పుడు పిక్చర్లు ఉన్నాయి అక్కడ. మలేశం గారు జనరల్గా అంటే అడిగితే మీరు బాధపడద్దు. మీరు ఈ తప్పు చేసిరా పక్కన పెట్టండి, తప్పు చేసిన వ్యక్తి లెక్కనే శిక్ష అనుభవించారు 18 ఏళ్ళు మీరు. సరే చెయ్యని నేరానికి అనుభవించి చేసిరా అనుకోండి. సపోజ్ ఒకవేళ మర్డర్ చేసి 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు ఇంటికి వచ్చారు అనుకోండి, తప్పు చెయ్యాలనిపిస్తుందా అసలు? ఇది ఎందుకు చేసినప్పుడు అనిపిస్తుందా అసలు? ఒక నేరస్తు అక్కడ ఉన్న పొజిషన్లో వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడు అసలు? శనికాశంలో కొందరు తప్పులు చేస్తారు, జైలు శిక్ష అనుభవిస్తారు. 18 ఏళ్ళు జీవితం ఎందుకు ఖరాబ్ చేసుకుని తప్పు ఎందుకు చేసినాం రియలైజ్ అవుతారా? అయితే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది, ఎందుకు గల్తీ చేసినాం అది కానీ. ఒకవేళ చేయకున్నా కూడా ఒకవేళ నిజంగా ఏమైనా ఇటువంటి చేయొద్దురా అనే లెక్కకు ఉంటుంది. ఒకవేళ నేరలో మేము ఇరకపోయినాం కానీ చేసిన కిందికి వస్తుంది. అదే చేసిన కిందికి వస్తుంది నేరం. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే పక్క వాళ్ళు వీళ్ళు చెయ్యందే 20 సంవత్సరాలు 18 ఏళ్ళు ఉన్నారా అని అంటారు. నంబర్ అని అది మహాత్మకు తెలుసు. అదే అని ఏ ఫీలింగ్లో మాకు మంచి పేరు రావాలని మన కేటీఆర్ సార్ చేసే సహాయంతో ఇవన్నిటితో కలిసి మంచి రోజు వచ్చి మమ్మల్ని బయట వదిలిపెట్టేసింది. సంతోషంగా ఉందని మా పిల్ల పాపలతో. ఒకళ్ళు తప్పు చేసే వ్యక్తులకు మీరు సూచించేది జనరల్గా శనికాయుషాలు తప్పులు చేస్తారు. ఒక గిన్నేళ్ళు అంటే జీవితం ఎట్లా ఖరాబ్ అయిద్దని చెప్పాలి కదా మనం కూడా చెప్పాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఒకసారి ఇప్పుడు కూడా నా న్యూస్ పేపర్లో చదువు రాంది, నేను భాష రాంది అన్ని దుబాయ్ జైల్లో నేర్చుకొని ఒక న్యూస్ పేపర్ 2007, 2020 దాకా ఒక పేపర్ వేయించుకున్న సొంత డబ్బులతో. అంటే ఇండియా పైసలు 2,500 రూపాయలు. ఆ డబ్బులు ఫస్టే కట్టాలి. ఎప్పుడైనా అనిపించిందా మలేశం గారు ఈ జీవితం ఎందుకు గిన్నేళ్ళు అసలు ఒక్కటిసారి చచ్చిపోయిన అయ్యామని ఇట్లా జనరల్గా ఎందుకు ఈ లైఫ్ ఎందుకు, నా పిల్లల భార్య పిల్లలు దూరం ఉండి ఈ బతుకెందుకనే లెక్కల చచ్చినా బతికినా ఒకటే. కానీ నాతోటి నా పిల్లల భవిష్యత్తు, నా భార్య భవిష్యత్తు, మా అమ్మ నాన్నలు కూడా వాళ్ళు ఎక్కువ ఏజ్ ఎక్కువ, ఎవరిని చూసుకోకుండా అయిపోయి ఈ బతికేందుకు దేవుడు ఏదో రూపంగా తీసుకపోతే మళ్ళీ బాగుంటుందని అట్లాంటివి కూడా మాకు చాలా టైం ఇచ్చినా కానీ అక్కడ జరగదు. ఏదో నిస్స గోళీలు ఇస్తున్నా కూడా మేము ఒకటిసారి నేను అప్లికేషన్ పెట్టుకున్నా సార్, నాకు తింటే కూడా పంట కూడా నిద్ర వస్తలేదు సార్, మీరు ఏదైనా మెడిసిన్ ఇస్తే నాకు ఇస్తానంటే. ఇప్పుడు అక్కడ మెడికల్ ఎట్లుంటుంది? దవాఖాన ఏమైనా అయింది అనుకో, అది జైల్లో ఏమైనా అయితే హాస్పిటల్ మంచిగా ఉంటాయి, జైల్లో డాక్టర్లు ఉంటారా? దానికి పర్వాలేదు మంచి అక్కడ జైలు జైలు ఖైదీల పట్ల మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. పోయే మనిషిని కూడా ప్రాణాలు కూడా ఎమర్జెన్సీ కూడా బయట పంపించే అవకాశం బాగుంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా కాపాడు రవణ. నువ్వే డెవలప్ చేసి ఆ విత్తనాలు నువ్వే తీసుకో. కానీ ఇంకా మనం అన్ని మంచిగా అంటున్నావు కాబట్టి ఇంకా ప్రొటెక్ట్ చేయాలి మనం. నాకు ఎక్కువ శాతం ఇష్టం అంటే జర్జీర్ రెహాన్ ఈ 2 బాగా ఇష్టం. అంటే మెడిసిన్ మన కూరలు వేసుకుంటే కూడా మంచిగా. మీరు జైల్లో నేర్చుకున్న పనులు కూడా ఇప్పుడు మీ ఉపాధికి పనికి వచ్చే అవకాశం ఉంది. మనం ఇది యూటిలైజ్ చేసుకోవాలి. మనం 7 ఏళ్ళు కష్టపడ్డా ఎండల అది 2 చిన్న జాగా కానీ 7 ఏళ్ళు కష్టపడ్డా. ఎందుకంటే నాకు కొంచెం ఏదైనా మార్క్ రావాలా, మాకు ఏదైనా మంచిది ఉండాలని. అది కూడా 7 ఏళ్ళు చేసినా కానీ మా వెనక ఎంతో మంది దుష్మన్ 2 అన్నములు పోతున్నారు. ఎట్లయినా వాళ్ళని విడదీయాలని, ఏదైనా ప్రాబ్లం చేయాలా, అట్లా కూడా మా వెనక కూడా మస్తు మంది ఉన్నారు. అట్టిగానే లొల్లి పెట్టుకుని దానికి చాలా ఉన్నారు. కానీ మేము వెళ్తాం. నీ బిడ్డను ఏర్పాటు చేసినాం ఎయిర్పోర్ట్లో వచ్చినాక? లేదు, నా బిడ్డని వీడియో కాల్ చూసి ఏర్పాటు చేసిన కానీ డైరెక్ట్ వచ్చి నీ బుగ్గ మీద ముద్దు పెట్టింది. వీళ్ళు ఎవరు అనుకున్నావు? నీ బిడ్డ అనుకున్నావు? అసలు ఎవరు అనుకున్నావు కదా ఫస్ట్ ఫస్ట్ లెక్క ఏం పేరు? సరితా. ఫస్ట్ నేను చూసింది వీడియోలో ఒక కాల్ ఉంది, వీడియో కాల్ చేస్తే నేను ఒక పేరు. నువ్వు ఎయిర్పోర్ట్లో సరితను ఏర్పాటు చేయలే కదా? ఒక్క తిరుగుంది. ఇప్పుడు బాగా పక్కున్నది నా బిడ్డ. అప్పుడు ఫస్ట్ మంచిగా ఉండే. నీ వీడియో చూసిన అచ్చుడితోనే అల్లుకొని ముద్దు పెట్టుకుంది. అంటే నువ్వు గుర్తుపట్టలేక నేను గుర్తుపట్టింది నీ బిడ్డ. ఎట్లా 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 అనుకున్నావు డాడీ? నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో చూసేవారికి హ్యాపీ అనిపించింది. డాడీని చూడండి అసలు నేను ఆ వీడియో నేను తర్వాత అప్పుడు ఏం అబ్జర్వ్ చేయలేదు. కంప్యూటర్లో చూసినాక నాన్న ఒక్కటిసారి ముద్దు పెట్టుకొని ఏడిచి వెరీ హ్యాపీయా ఇంత అందరు వచ్చి ఇంటికి? ఎన్ని రోజులు నాన్నని చూడాలనుకున్నా? ఎన్ని రోజుల నుంచి? నాకు 1.5 year అంటే ఇప్పుడు నాకు 22 years ఉంటాయి. అంటే మా డాడీని 21 years నేను మిస్ అయినా. డాడీ ఒక 1 year ఉన్నప్పుడు నన్ను చూసినేమో కానీ అసలు పుట్టుడుతోనే ఎట్లుంటారో మనం మనకు ఒక ఊహ వచ్చేదాకా. నాన్న మీద పడితే కూడా ఎవరో అమ్మాయి అనుకుంటున్నారు, నా బిడ్డ అనుకోలే. తర్వాత అన్ని
కొంచెం సేపటికి తేరుకున్నాక మా బిడ్డ అంతేనా మా కొడుకుని చూసి మా బిడ్డ వచ్చేదాకా భయపడ్డారు ఏమన్నా అసలు మళ్ళీ మధ్యలో ఏమైనా అవుతుందా ఆపద తీసుకుని ఇట్లా టెన్షన్ మేము అది 1:30కి అక్కడికి వెళ్ళాం కదా, వీళ్ళు ఇంకా బయటకు వస్తలేరు అన్న చూపు మొత్తం అటు సైడ్ సైడ్ మొత్తానికి అయితే డాడీ వచ్చిండు, అందరు వచ్చిండు. దేవుడు అంటే భగవంతుడు అంటేనే మన కేటీఆర్ రూపంలో ఇక్కడికి వచ్చింది. కేటీఆర్ గారి పేరు నిలబెట్టాలంటే మీరు సపోర్ట్ బాగా జైల్లో ఉన్న సత్ప్రవర్తన ఇప్పుడు కూడా కంటిన్యూ చేసి మంచి పనుల మీద, పైసలు సంపాదన మీద, కుటుంబం పోషణ మీద ఖచ్చితంగా పెట్టాలి. మీకున్న ఇన్ని రోజులు వీళ్ళు మీ వల్ల సమాజం వల్ల వీళ్ళు ఒక వివక్ష ఎదుర్కొన్నారు. అంటే ఒక హంతకుల బిడ్డలని ఒక ప్రచారం అయింది. అంటే మేము టీవీలలో చూపించుడు, అట్లా చూపించుడు, ఇట్లా చూపించుడు, వీళ్ళు ఒక ఏదైనా విమర్శలు వచ్చే సమాజం అది పోవాలంటే మీరు ఇంకా మంచిగా ఎదిగి ఉపాధి కల్పించాలి. మంచి పని చెప్పాలి. 100% తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీతో 100 మంది బతకాలి. అదే విధంగా నేను చేపిస్తాను. జైల్లో ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళకి నాకేం సంబంధం లేదు. వాళ్ళు కూడా బాగా సంతోషం ఉన్నారు. ఏ విధంగా పెట్టాలా, ఏ విధంగా పెంచాలా, ఒక్కొక్క విత్తనం ఏ విధంగా దాన్ని పైకి తీసుకురావాలా, దాన్ని చిన్న పిల్లలాగా చూసుకోవాలా, దాన్ని కొంచెం కూడా ఇట్లా ఇరుసుడు కాదు. మనం చిన్న పిల్లకు రోజు పాలిస్తాం, అవిట్లో కూడా ఇసప్తో నీళ్ళు పోయాలా. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాను నేను అక్కడ. నాది ఫోటోలు మస్తు. మీరు ఈ బలగం టీవీ వేదికగా మీరు కేటీఆర్ గారిని ఏం కోరుకుంటున్నారు? మీరు ఇన్ని రోజులకు వచ్చారు. కేటీఆర్ సార్ని ఇప్పుడు మేము కష్టం చేయలేం. ఇప్పుడు కష్టం చేయాలన్నంత కూడా మా బాడీలో ఓపిక లేదు. ఇప్పుడు ఇక్కడికి ఇండియాకి వచ్చినాక కూడా ఇప్పుడు ఈ వాతావరణం చూసి కూడా మేము కూడా ఏం చేయలేకపోయి అన్న పరిస్థితిలో మేము ఉన్నాం. సార్ అంటే మేము కోరుకునేది ఒకటే, అంటే మాకు ఏదైనా తొవ్వదారి ఉపాధి పని చూపించాలని. ఉపాధి అంటే ఏదన్నా చేసుకుందానంటే మనకు ఏదన్నా మిషనరీ ఇప్పిస్తే ఏమన్నా ఉపాధి పని చేసుకొని బతుకుదామని మేము కేటీఆర్ సార్ని మా మనస్ఫూర్తిగా అభినందనతో ఏదో అనే ట్రాక్టర్ దేశంలో ఈ రోజులనే ఏం లేదు, కానీ ఏదైనా దేశపు ఇట్లా ఇస్తే దాన్ని ఇంత మనకి ఇస్తే మనకి ఏమన్నా లోన్ సబ్సిడీ కింద ఇప్పిస్తే మనకి ఏమన్నా చేసి బతుకుదామని ఆలోచనతో మాకుంది. కాకపోతే మనకు తెలంగాణ వాసులకు ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వరకు కేటీఆర్ సహాయంతో, బాలు సహాయంతో, ఇంకెవరో పెద్దవాళ్ళతో కూడా సహాయం ఉంటే దానికి మా జీవిత చరిత్రతో ఒక సినిమా తీయాలన్నతోటి మాకు ఆశ ఉందని మేము చెప్పాలి. నేను మొత్తం చెప్తాను ఇంటర్వ్యూలో. అంటే నేను ఇంటర్వ్యూలో అంటే నేను రైటర్ తోటి మొత్తం ఒక బుక్ బనాయించి దాని ద్వారా అన్ని చెప్తాను. నా కష్ట దుఃఖంతో అక్కడ ఎన్నో లొల్లీలు ఉన్నాయి, కొట్టుకునే ఉన్నాయి, తిట్టుకునే ఉన్నాయి. అవన్నీ బలగం టీవీకి ఇంకా మంచి పేరు రావాలని పూర్తి స్థాయిలో నాకు మొత్తం చెప్పిరా చెప్పంటే అట్లా ఉంటుంది. ఇంకా ఉన్నాయి చెప్పాలంటే ఈ రోజు ఇంటర్వ్యూలో 50 పైసలు 60 పైసలు చెప్తే స్టార్టింగ్ కావాలి. ఇంకో 20 రోజులు అయితే ఇంకో 10 పైసలు పెరుగుతుంది. మొత్తం నా మీద కూడా మీకు నమ్మకం గురినాక మొత్తం చెప్తారు. అట్లా ఉంటుంది కదా. చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు దీనికి. నా జీవిత చరిత్ర చెప్పాలంటే ఒక్కరోజు కాదు, 19 సంవత్సరాల చరిత్ర చెప్పాలంటే టైం చాలా పడుతుంది దీనికి. ఒక రైటర్ మేరను పట్టుకొని ఒక పితా పంచాలంటే టైం పడుతుంది దానికి. అప్పుడు దాన్ని సక్సెస్ చేసి మన కేటీఆర్ దారిన, మన బాలు దారిన, మన మీడియా దారిన వచ్చిన అందరి సార్లతోటి ముందుకు మాకు సలహా ఇస్తే అప్పుడు మేము ముందుకు తీసుకెళ్ళాలి. చెప్పేసేయండి. బల్గం సీన్ కంటే అంటే ఒక రిటర్న్ అంటే గల్ఫ్ కార్మికుని బాధ మీద ఒక సినిమా తీద్దామని నాకు ఇప్పుడు కాదు, ఆ ఆలోచనతోటి 2007 నేను అన్నీ నేర్చుకొని జైల్లోనే 2007, 2019, 20 దాకా ఒక ఈనాడు కరీంనాడు పేపర్ వేసుకొని ప్రతి ఒక్క చరిత్ర నా కేసు ఎదురు వాళ్ళది కూడా అన్ని నేను అన్ని పేపర్ని కట్ చేసి అవన్నీ జైల్లో సేకరించినాయని మన తెలంగాణ అని ఇవన్నీ మేము ఒక్కొక్కటి చూసుకొని ఖుషి అవుతుంటాం. ఆ సినిమాలు చూసి అవన్నీ అన్ని జైలు బొమ్మలు అన్ని మన ఇండియా నుంచి వచ్చినాయి, మన తెలంగాణ నుంచి వచ్చినాయి అని. ఇవన్నీ ఇది మన కేసుకు సంబంధించిన పేపరు. ఇది అప్పుడు మన కేసుకు ఇది మా కేసు సంబంధించిన విషయం. ఇవన్నీ జీవిత చరిత్ర చేయాలంటే మనకు ఒకటి ఇది నా ఫస్ట్ 2008 కేసు మేడిపల్లి నుంచి వచ్చింది. అందులో మ్యాటర్ ఉందండి నడుమ హత్య కేసులో ఇరుకపోయిన వారు అని సాయం చేసేది అని చెప్పి మేడిపల్లి రిపోర్టర్, ఈనాడు రిపోర్టర్. అయ్యో ఇవన్నీ గాలిలో బంగాళాదుంప సాగు ఇది మీరు పండించింది అనేది. అది చూడండి మీరు ఇక్కడ ఏమనుకుంటే మన బంగాళాదుంపలు భూమిలో పంటాయి, కానీ మన నీళ్ళలో పండుతాయి. జైల్లో ఇవన్నీ ప్రయోగాలు చేసి అన్నీ చేసినాయి.
అమ్మ కథలని యంత్రాంగం 2013లో మీకు ఓన్లీ అక్కడికి ఈనాడు పేపర్స్ ఒకటి కటింగ్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కటింగ్ పెట్టుకున్నాను మా కేసుల గురించి చాలా మంది. సిరిసిల్ల జిల్లా రిపోర్టర్లు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది రిపోర్టర్లు కూడా వీళ్ళ సమస్యను పత్రికా రూపకంగా అన్ని పేపర్లలో అన్ని చాలా టీవీలలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. అందరికి జర్నలిస్ట్ మిత్రులకు కూడా అందరికి ధన్యవాదాలు. గల్ఫ్ జైలు ఇది 6 ఏళ్ళుగా అంటే మనం పడ్డం కొత్త 6 సంవత్సరాలు రాసిన ఇంగ్లీష్ పేపర్. మీకు ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్ పేపర్ వస్తే కూడా మీదే అని మీకు ఎట్లా తెలిసి? మేము ఇక్కడ హెడ్డింగ్ లో చూసుకుంటాం అన్నట్టు. మేము హెడ్డింగ్ లో కొంచెం మాకు ఇంగ్లీష్ వచ్చి హెడ్డింగ్ లో చూసుకుంటాం. ఇది మాది 2015లో ఇది కేసు సస్పెక్టెడ్ బ్రేక్ ఇదేమో UAE ప్లాన్స్ టు సెట్ అప్ ఆఫీస్ ఇన్ నేపాల్ సూన్. ఐ విల్ చెక్ ఆపరేషన్స్ ఆఫ్ ఏజెంట్స్ హూ ఇవన్నీ అక్కడే ఉన్నట్టు. ఇది కేసు సెల్లింగ్ 5 పీపుల్స్ జైల్ సెంటెన్స్. ఓకే, అది కేసు 2015. పాప నారాయణ స్వామి గారు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన చనిపోయారు. ఆయన ఎక్కడో ఉండి కూడా ఇక్కడ భీమిరెడ్డి సార్ నారాయణ స్వామి గారు మీరు వేరే జిల్లా అయినా కూడా మా జిల్లా వాసుల కోసం అప్పుడు తెలుసుకొని రావడం కూడా గ్రేట్ సార్. మీ ఆత్మ కూడా శాంతి చేకూరాలి నారాయణ స్వామి సార్. భీమిరెడ్డి గారు మీకు కూడా మీరు కూడా మాజీ జర్నలిస్టు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సార్ కూడా విలేకరే భీమిరెడ్డి సార్. ఇప్పుడు మంచి సామాజికంగా చాలా కార్యక్రమాలు చేస్తుంది సార్. గల్ఫ్ వాళ్ళ తరఫున కూడా మీ పోరాటం ఇంకా ఇట్నే కొనసాగాలి. ఈ ఫోటోలు జైల్లో చూసి మీరు ఎట్లా ఫీల్ అవుతారు? జైల్లో ఫీల్ అవుతారంటే కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినట్టు అనుకుందరా ఈ ఫోటో చూసి? ఏమన్నా వీళ్ళు మాకు ఇంత ఫీలింగ్ చేస్తారు, మా వాళ్ళు ఇంత పోరాటం చేస్తారు, మమ్మల్ని ఈ రోజు కాకపోతే రేపన్నా బయటేస్తారు అన్న ఆనందంతో మేము ఇంకా ఒక్కొక్క రోజు సంతోషపడేది, దుఃఖపడేది. తినకున్నా కానీ తిన్నంత బరాబర్ అవుతుండే మాకు అది చూస్తుండే. మాకు ఏమైనా పనికి వస్తాయి ఇంట్లో కొన్ని మ్యాటర్లు కూడా మేము ఇదేనండి మన సిద్దిపేట, మన చిన్న కోడూరు. వీళ్ళు ఒక 50,000 60,000 సంపాదిస్తారు. ఒక సంవత్సరం ₹1 కోటి సంపాదిస్తారు మన సిద్దిపేట వీళ్ళు. మన ఈ చదువు సిద్దిపేట జిల్లా చేరియాల. ఇవన్నీ వర్తిస్తాయని ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇస్తాను. ఇవన్నీ ఎవరైనా మనకు ముందుకు వస్తే వాళ్ళకు కూడా మన ఇంటి వాళ్ళకు నేర్పిద్దాం అని, కష్టపడితే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని మేము నేర్పిద్దామని దానికి ఐడియా మాకు ఉంది. వాళ్ళకు తెలిపాలన్నమాట. ఈ విషయంగా చేస్తే మీరు ఈ విషయంగా కెనడా, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, US పోతున్నాయని ఇవన్నీ ఒక్కరు సంవత్సరం ₹1 సంపాదిస్తారు వాళ్ళు ఖాళీ చేత పని. చాలా పెద్ద పోరాటం చేసారు రవాణా. ఇవన్నీ ఎంత ఓపిక కావాలి చెప్పు. బాగా ఓపిక చేసినాను, బాగా కష్టపడి దాచిపెట్టుకోవచ్చు జైల్లో. పెట్టే ఇస్తారా మీకు సందుగా? ఏం లేదండి, ఖాళీ లిపాపలు పెట్టి కవర్లో పెట్టుకుంటాం. లేదు నా రూమ్ లో ఉంటుంది. అవి ఇప్పుడు బెడ్ కదా, బెడ్ కింద మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర టప్పులు ఉంటాయి డబ్బా లెక్క, అందులో పెట్టుకొని అందులో పెట్టేసుకుంటే వాళ్ళు ముట్టారు మన సామాన్. మొత్తం ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారు మీరు ఇద్దరు? ఇప్పుడు అర్థమవుతుందా? మాట్లాడతారా? మాట్లాడతా కూడా. హెడ్డింగ్ లో చూసుకోవడం తెలిసిపోతుంది. ఇది అమ్మాయిది, వేరే అమ్మాయి. మనం అక్కడ రేప్ కేసులు జరిగింది హైదరాబాద్లో. ఇదెందుకు కట్ చేసి అంటే దానికి కొంత సినిమాలో పెట్టాలని నా సంతోషంగా దాన్ని కట్ చేసుకుంటాను. సినిమాలో ఉంచాలని మన ఎవరు ఉండే రెడ్డి ఎయిర్పోర్ట్ లో రేప్ కేసు జరిగింది 2019లో. 4 పొలగాళ్ళు ఎన్కౌంటర్. దిశ రైట్. ఓకే. అప్పుడు కూడా మేము బాగా బాధపడ్డాం, చూసి బాధపడ్డాం బాగానే. అమ్మాయి అట్లా జరిగింది కూడా. దాన్ని మోరు కింద పెట్టి పెట్రోల్ పోసి పెద్ద సంచలనమైన దేశవ్యాప్తంగా. మన అమ్మాయిలు కూడా ఉన్నారు ఇంటికాడ. మా పిల్లల పరిస్థితి మేము అట్లా ఆలోచించుకొని మేము కూడా బాగా భయపడ్డాం. మా పిల్లలు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ వెనక ముందు అటు పోతారు వస్తారు బయట. అప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే కేసు హైదరాబాద్లో పోయి వచ్చినారు. ఇది నియర్బైలో కంప్యూటర్లో ఉంది ఫోటో. ఇది దుబాయ్లో చూస్తే ఉంది. ఇంగ్లీష్ పేపర్ ఉందా తెలుగుదా? ఇంగ్లీష్ పేపర్లో. అంటే వాళ్ళు ప్రతిదీ చూస్తారన్నాడు దుబాయ్ జైల్లో. వాళ్ళ జైలు గురించి ఏమొస్తుంది మేము కనుక్కుంటాం కూడా. మీరు కనుక్కొని కూడా చెప్తారా వాళ్ళకి ఇట్లా వచ్చింది సార్ అని చెప్పరాదు? మనం మాకు మనసులో ఉంచుకుంటాం అంతే. వాళ్ళకి చెప్పరాదు? మీరు చెప్పరాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పరు ఈ విధంగా ఉంది అని కూడా. ఇప్పుడు ఇది ఇక్కడ పని చేయగలుగుతారా మీరు? ఇప్పుడు కుట్టుడు కష్టం కావచ్చు కదా? ఇప్పుడు కుట్టుడు కష్టం, ఎందుకంటే ఇట్లా చేసి బతికినామని ఖాళీ మిషన్ కాదు, ఖాళీ ఒక సూది ఒక దారం బస్ అంతే. ఆ విధంగా మేము మిషన్ లేకుండా ఇలా నైపుణ్యం చూడండి. ఇది పెద్ద పెద్ద ఓన్లీ చేతితోని కుట్టు, ఏది సూదితోని జైల్లో. ఇది కూడా మళ్ళీ రహస్యంగా కుట్టాలి. బయట కూడా సాటు కుట్టుకొని బతకాలి.
మీరు అంటే 6 వనవాసం ఎలా తీసినట్టే ఎందుకంటే రామాయణంలో అప్పుడు మాకు టైం ఉంటుంది హిసాబ్లో 2 గంటలకు డ్యూటీ వస్తుంది పోలీసు వాళ్ళది ఆ టైంలో మేము కుట్టాం వాళ్ళ డ్యూటీ వచ్చి హిసాబ్ తీసుకుపోయిన తర్వాత మేము కుడతాం ఇది ఇదంతా మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మీరు మన జైల్లో లోపల జైల్లో సూపర్ మార్కెట్ ఉంటుందా ఖాళీ పాయింట్ ఉంటాయి అన్నమాట పాయింట్ పెద్ద తీసుకొచ్చుకొని మేము కటింగ్ చేసుకొని సైజు వాళ్ళకి కుట్టి సైజు మీకు మళ్ళీ టేప్ ఉండదు కదా ఎట్లా మేనేజ్మెంట్ లేదు ఖాళీ చూసి ఏర్పడి అందరితో అంతే సూపులతోనే మెటీరియల్ ఎంత సైజు చెప్పేస్తావు 15 ఏళ్ళు మీకు కడిగేసిన అంటే 15 ఏళ్ళతో ఎక్స్పీరియన్స్తో అంతే తెలుసు నేను బయటలో ఉంటా నేను అన్న ఈ సైజు ఉంటాడు మనిషి అంటే అన్నకి చెప్తే ఆ సైజులో అన్న కుట్టేస్తాను మేనేజ్మెంట్ ఇంత సైజు ఉంటా అంటే నాకు తెలుసు ఇప్పుడు నువ్వే కుట్టినావు ఇది మలేషియానా నువ్వు కుట్టినావు రవణ కుట్టుడేవో అందరు వాళ్ళ మనవనికి దుబాయ్ జైల్లో కుట్టుకొని మళ్ళీ వాళ్ళ మనవనికి తెచ్చుకున్నాడు ఇది మన కొడుకునే చూడలే చిన్నప్పుడు ఇడిచిపెట్టిపోయి మనవని కోసం కుట్టుకొని వచ్చిండు ఇది ఒక మీరు అంటే ఇది ఒక మరొక మీకు పునర్జన్మ లెక్కనే ఇది ఇవన్నీ మాకేనా మనం ఏమన్నా అంటే తింటే మనకి ఏం ప్రయోజనం చేయాలంటారు దాని చదువు అవన్నీ మనకు వర్తించే బాడీకి ఏమైనా బీమార్ ఉంటే అన్ని పని చేసే సమాన్ ఇదంతా ఇవన్నీ మీరు దుబాయ్ జైలు ఇవన్నీ సేకరించుకున్నారు ఇవన్నీ తెలుసుకున్నాం అన్నట్టుగా ఏ మందులు దేనికి పని చేస్తాయి ఆకులు లవంగాలు మిరియాలు అవన్నీ తెలుసుకున్నాం ఇక ఏ మందులు ఎట్లా పనిచేస్తాయి అని కూడా జీవితంలో దుఃఖం బాధ అన్ని 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 కలగలిపి ఉన్నాయి వార్తలలో కూడా ఓ రోజు సినిమాలే పెట్టుకున్నారు ఓ రోజు బాధలే పెట్టుకున్నారు ఓ రోజు సుఖాలే పెట్టుకున్నారు అంటే సుఖాలు జీవితంలో సుఖం అనేది గంగలో కలిసిన కథ కానీ ఇక మేము అదే కష్టం సుఖం వెళ్ళేసుకుంటా గడుపుకు వచ్చినాం అన్ని రోజులు 18 సంవత్సరాలు జైల్లో మర్చిపోలేని సంఘటన ఉందా మల్లేశన్న 18 ఏళ్ళ జైలు జీవితంలో అందులో లోపల అనుకోని సంఘటనలు జరిగినాయా ఎప్పుడు అనుకోకుండా జరిగి పోలీసు వాళ్ళు మళ్ళీ కేసులు పెడతాం లేకపోతే కొడతాం చేద్దాం ఇట్లా ఇటువంటి సంఘటనలు జరిగి అంటే ఒక్కటి నిజరూపంగా జరిగింది మాకు అది ఎప్పుడంటే ఎన్ని సంవత్సరాలు కూడా పోలీసులు మా చేతి పట్టి ఇద్దరికి ఒకటి మాకు బేడీలు ఇవ్వలేదు అన్నమాట అక్కడ ఆ దేశపు అరబ్బీ మా మీద ఒక దుష్మంధారణ చూసి మమ్మల్ని వీళ్ళేంది ఒక ఇండియా వాళ్ళు నేను ఇక్కడ లోకల్ వాడిని వీళ్ళేంది ఒక ఐక్రపోనీకు పోయి వీళ్ళు స్కూల్లో పనిచేసారు వీళ్ళకి ఇంత పేరు ఎందుకు ఏ దేశానికి వారికి పేరు లేనిది ఇండియా వాళ్ళకి ఎందుకు పేరు ఉంది ఇక్కడ ఇంత మంచి క్రైస్ ఒక జైలరు ఒక ఇన్స్పెక్టరు ఒక ఎస్ఐ వీళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నానంటే వీళ్ళని ఒక్క కిందికి అంపాలన్నమాట వీళ్ళిద్దరిని అన్నదమ్ములని వీళ్ళిద్దరిని అంపాల అందులో ఎట్లా అంటే ఒక మేము బోసులాగా ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ తోటి ఎవరికి నంగి అక్కడ ఉండవు నంగి ఉంటే మనం భర్తనివ్వరు అక్కడ ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలన్నాడు జైల్లో అప్పుడు ఒక్కటి చెప్పాలంటే నా కేసు పార్ట్నరే చెప్పకూడదు కానీ చెప్తున్నా వెనుక నుంచి నాకు కంప్లైంట్ చేసి అతనికి మేము పొద్దున 8 గంటలకు పనికి వేస్తే అతనికి అన్ని ఫోర్మెన్ నంబర్ బ్లాక్ ఫోర్మెన్కు అన్నీ చెప్పాలని 50 మందిలో ఒక ఫోర్మెన్ ఉంటాడు లోపల అరబ్బీ ఆ అరబ్బీకి అన్నీ ఎక్కించి చెప్పాలి వీళ్ళు బయటకు పోయి లోపలికి వచ్చి వీళ్ళు ఇట్లా బట్టలు కుట్టుకుంటా వీళ్ళు అమ్ముకొని బతుకుతారు అని అతని కడుపు ఇవన్నీ మేము మంచిగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ పేరు తెలుసుకొని అక్కడ పేరు రాసుకున్నాం జైలే నా మనవలకు చూడకుండా కానీ వాళ్ళ పుట్టి ఒక ఇట్లా ఊహించుకొని గిన్నె ఏళ్ళు ఉంటారని చెప్పి సైజు కూడా గిన్ని సంవత్సరాలు ఉంటారని ఊహించుకొని పుట్టాం అనమాట కానీ ఇది చాలా మంచి అంటే ఎంత టాలెంట్ అంటే ఇది వయసు చూసి ఊహించుకొని ఆ సైజులు కుట్టడం అంటే మామూలు విషయం కాదు ఇది మనీష్ కొడుకు చీని కొడుకు ఇవన్నీ దుబాయ్ జైల్లో వీళ్ళు కుట్టినాయి మనీష్ క్లాత్ కూడా అక్కడ మంచిగా ఉంది కదా ఇక్కడ ఇట్లా ఇక్కడ మా దొరుకుతాయి ఇటువంటి క్లాత్ కూడా మెటీరియల్ మేము కుట్టేటి మెటీరియల్ కానీ మిషన్ లేదు మనకి ఏది లేదు ఖాళీ చూసి మేనేజ్మెంట్ లేదు ఏం లేదు ఎట్లా కట్ చేస్తారు అంటే ఒక చైనింగ్ మిషన్ ఉంటుంది అనమాట చైనింగ్ మిషన్ తోటి మనం కట్ చేసుకోవాలన్నమాట అది ఎవరు తెలియకుండా అయితే మెటీరియల్ ఫేమస్గా ఇదే మెటీరియల్ ఎండకు కొడితే మొత్తం చమక్తుంది పాలిస్టర్ ఓకే పాలిస్టర్ ఎక్కువ నడిచేది మొత్తం పాయింట్ కానీ అంగిల్ కానీ ఇదే ఇప్పుడే కంసే ఒక అయితే ఇప్పుడు అయితే ఏమన్నా అంటే నా కేసు పార్ట్నర్ అతనికి అన్ని ఎక్కించి అన్ని సాటి మాటలు చెప్పించి వీళ్ళు ఇద్దరు అన్నదమ్ముల బయటలో పోకుండా మా తమ్ముడు శాండ్విచ్లో పనిచేస్తాడు బయట అన్ననే కోర్టులో అందులో జైల్లో 8 గంటలకు పోయి 2 గంటలకు లోపలికి వస్తే నేను లోపల ఉంటా బట్టలు కుడతా మా తమ్ముడు బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ సర్వీస్ చేసి శాండ్విచ్ చిన్న ఫుడ్ సర్వీస్ చేసేస్తాను అనమాట ఎందుకంటే వీళ్ళు ఇద్దరు మంచిగా పొజిషన్లో వీళ్ళు ఉంది లోపల అని చెప్పి వీళ్ళని విడదీయాలి ఇతన్ని నంగదీయాలి వీళ్ళు బయటలో పోకుండా చేయాలని చెప్పి అక్కడ అరబ్బీ ఒక పోర్మని చెప్పి మా కేసు పార్ట్నరే చేసి అట్లా
మమ్మల్ని బంద్ చేయించిన ఇద్దరిని బంద్ చేయించి మీరు ఈ రోజు నుంచి మీరు ఇక్కడ టైలరింగ్ పని చేయొద్దు ఈ రూమ్లో, ఈ రోజు మీరు టైలరింగ్ పని చేయొద్దు ఇక్కడ మీరు. కానీ నా జీవితంలో 19 సంవత్సరాల నుంచి నాకు పోలీసుల చేతి పట్టుకు నాకు బీడీ లేదు. ఇది లాస్ట్ సారి జరిగింది లాస్ట్ మూమెంట్లో. ఈ లాస్ట్ మూమెంట్లో కూడా ఏదో తప్పు జరుగుతుందని చెప్పి మా ముందు జాగ్రత్తలో మేము ఉంటున్నాం అన్నమాట. మా తమ్మిని చెప్పామన్నా, అరే నువ్వు ఎక్కడ కూడా ఏ తప్పు చేయకూడదు, ఎవరైనా ఏమి పెట్టకూడదు అని కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా. నేను అయితే నేను చెప్తున్నాను తప్పు ఏం చేయదు తమ్మి, లేకపోతే ఒకటి రిమార్క్ అయిందంటే మన కేసుకు ప్రాబ్లం అయిపోతుంది, మన దగ్గరకు వస్తుంది కదా, ఏమన్నా అయితే తక్రీర్ అంటే దానికి 1 సంవత్సరం చదవమల్లా పడుతుంది అన్నమాట. ఈ సూదిదారం పట్టుకుంటే సంవత్సరం చదవబడుతుంది అట్లా. దానికి ఒక సేఫ్టీ సెలెక్టింగ్ అనేది పోలీసు ఇంటర్వ్యూలోకి వాళ్ళు కూడా చెక్కింగ్లోకి వస్తారు రూమ్లోకి. వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఎవరైతే తప్పు పని చేస్తారు, దొంగతనం బట్టలు కుడతారు, వాళ్ళు ఎవరైతే సూది దారం ఉంది, మిషన్ ఉంది కడి చేసేది, ఎవరైతే వాళ్ళు కుడతారు అని చెప్పి వాళ్ళు తెలుసుకొని లోపలికి వస్తారు అన్నమాట. అదొక టీం ఉంటుంది అన్నమాట. ఆ టీంకి వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం మన రూమ్లో ఏముండదు, బెడ్షీట్ బట్టలు అన్ని చింపి ఈ పేపర్లు అన్ని చింపి పడేస్తారు వాళ్ళు. మన పనిష్మెంట్ చేస్తారు అనమాట. అప్పుడు ఈ పేపర్లు కూడా ఉంచుకునేవారు. అప్పుడు వాళ్ళు తీసేసిన అన్ని మళ్ళీ మనం చూసుకుంటే అన్ని జమ చేసుకొని పెట్టుకోవాలంటే అప్పుడు మనకు ఈ జీవితం ఎందుకు, మనం ఎందుకు బతుకున్నాం ఇక్కడ, ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు వచ్చినాం, ఇంత కష్టం మనకి ఎందుకని మేము కుమిలిపోయినాం అన్నమాట. అప్పుడు అవన్నీ కాపాడుకుంటా లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందని అంటే మా కేసు పార్ట్నర్ నాకు ఎన్నిపోటు పొడిచి అతన్ని అరబ్బీకి చెప్పి అతనికి బయటకు లేకుండా మా ఇద్దరిని బంద్ చేసి పడేసానంట. మీరు ఈ రోజు బట్టలు కుడితే మాత్రం నా కళ్ళతో చూస్తే మాత్రం మీ ఇద్దరిని చేంజ్ చేసి సీక్రెట్ రూమ్లో పంపిస్తానని చెప్పింది. అక్కడ సీక్రెట్ రూమ్లో నాకు తెలుసు, అక్కడ ఏసీ ఫుల్ బట్టలు ఉండయి, ఇట్లా కింద వండుకోవాలన్న మొత్తం చల్లగా ఉంటుంది, అక్కడ పనిష్మెంట్ జైలు అంటే అది అని చెప్పి అసలు దాంట్లో మేము పోము, ఇంతవరకు మా రిమార్క్ లేదు అని అన్న మాకు చెప్పింది అన్నమాట. ఒక్కరోజు అంటే నేను పెద్దోని ఎక్స్పీరియన్స్ ఉన్నాను, మా తమ్ముడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని కొంచెం చిన్న పని చేస్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు చెప్పినా కదా నువ్వు ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఒక మనిషిని ముగ్గురిని మాకు సెక్యూరిటీ పెట్టినా అన్నమాట. వీళ్ళిద్దరు ఎవరు ఏం పని అయితే చేయగలుగుతారు వాళ్ళు చూసినా చెప్పు అని అంటే ఒక మనిషి చూసినాడు, వాడు మా మనిషే చూసి అని చెప్పితే అంటే అరబ్బులే కానీ తెలుగు చెప్తున్నాను. ఇప్పుడు కిటికీలెక్కలు పోయి మా పార్ట్నరే పోలీస్ 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 అని పిలంగానే ఆ పోలీస్ సెక్యూరిటీ మాకు వినొచ్చు, మేము దగ్గరనే ఉంటాం కదా, ఒకటే బారక్ కదా, ఇంత గోడం దూరం ఉంటుంది అక్కడికి పోయి పిలిచినట్టు పోలీస్ పోలీస్ అనే పోలీస్ వచ్చిన ఏం ప్రాబ్లం. ఈ అరబ్బాయిని వచ్చి సార్ లోపల రా, డోర్ తీసుకొని లోపలికి వచ్చినాక నేను ఇక్కడ టైలరింగ్ పని చేసిన వీళ్ళకి వార్నింగ్ ఇచ్చిన, నేను ఇలా బట్టలు కుట్టకమని చెప్పానంటే నేను తానం చేసి తువాల కట్టుకున్నా, ఏ గొడవ అవుతుంది బట్టలు అని చెప్పి నేను జల్దీ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన. సార్ 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 మీరు పోకండి రాండి నేను మాట్లాడతా తప్పు అవుతుంది కదా సార్ అని చెప్పి నేను రన్నింగ్లో మాట్లాడిన మాట వినలేదు వాడు. అంటే మేము ఒక అన్నదమ్ములాగా నా పార్ట్నర్ చేయబట్టి వాడు కక్ష పెట్టుకుని మా మీద ఈ పని చేసిన లాస్ట్ మూమెంట్లో పోలీస్ తీసుకొచ్చి సార్ నేను బట్టలు కుట్టమని చెప్పినాను, మీరు ఈయన బట్టలు కుట్టిండు అంటే నేను విలువంగా కూడా వినిపించుకుంటే వేయినావు, నేను అరబ్బలో తిట్టినా, పోలీస్ వచ్చి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇన్షాల్లా కిత్నా పోర్మెన్ ఆయా కిత్నా పోర్మెన్ గా ఇస్మే హప్ ఏ ఆద్మీ హే అని నేను పోలీసు ముంగట నాకు గాలి చేసిన. అక్కడ తెలుగులో ఏమంటారు అంటే అల్లా నిన్ను చూస్తుంది, ఎంతమంది పోరిమెన్లు వచ్చిండు, మా ఇంటికి తెల్లబడిపోతున్నాయి, ఎంత పోరిమెన్లు వచ్చిండు ఇక్కడికి, ఎంత పోరిమెన్లు వేయండు, అందులో నువ్వు ఒక్కనివి. అతడు ఓడు అక్కడ రాజు దగ్గర పనిచేసే మనిషి, నువ్వు రాజు అయినా ఎవరైనా కానూను ఏకి దుబాయ్ అని నేను పోలీసు ముంగటనే అతనికి జవాబు చెప్పిండు. నేను అంటే నువ్వు నాకు ఎత్తరం చేయవా అన్న, నీకు నేను ఎత్తరం చేసేది ఏంది, నువ్వు ఖైదీవే నేను ఖైదీని అని చెప్పి నేను పోలీసు అన్నాడు. సార్ నీకు తెలుసు మేము పనిచేసేది, మీ ఇద్దరు మా తమ్ముడు సైన్ బేస్లో బయట పనిచేస్తాడు, నేను లోపల ఉంటాను, మా 20 సంవత్సరాల చదువు మాది, ఇన్ని సంవత్సరాలు మేము బతుకుతున్నాయి, మాకు బయట నుంచి రూపాయి ఇచ్చేది మాకు ఎవరు లేరు, మాకు డబ్బు ఎవరు ఇస్తారు, మేము ఎట్లా బతకాలి, మా ఫోన్ కాల్ మా తిండి మా సైన్ వేసి ఎవరు ఇస్తారు డబ్బు మళ్ళీ అని అంటాడు. అన్న కింద వస్తుంది తెలుసు నాకు, కానీ ఇతని వాస్తవం మీకు తెలుసు, ఇతని వాస్తవం ఎక్కడెక్కడ వస్తుంది మీకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఆయన చెప్పకపోతే మిమ్మల్ని పట్టుకోకపోతే నాకు పై ఆఫీసర్కి ఫోన్ చేసి ఈ లెటర్ రాసి రేపు ఆఫీస్లో ఇస్తే మేము కేసు అవుతుంది, మళ్ళీ మీరు సీక్రెట్ రూమ్లో పోతారని చెప్పిన ఆయన. సార్ కరెక్టే అవన్నీ నాకు తెలుసు, నేను ఇన్నేళ్ళు కట్ చేసిన వాటి అదంతా నాకు తెలుసు సార్ ఆఫీస్కి అని చెప్పాను. సాయంత్రం 3 గంటలకు ఆఫీసులోకి పోయి సూది డాగా తీసుకొస్తావా, సూది దారం తీసుకొస్తావా, లేకపోతే మొత్తం నేను చెకింగ్ చేయాలని అడిగిన. అక్కడ సార్ నువ్వు ఎందుకు చెకింగ్ చేసేది, రవి సూది ఇచ్చాయని చెప్పిన పోలీసుకు. నేను సూది తీసుకొచ్చా అంత నేను 2 సూదులు ఇచ్చేసిన, దారం ఎక్కడ ఉందంట దారం ఇచ్చేసిన కలాస్.
పోయినాక ఇద్దరు ఆఫీసర్ రమ్మని చెప్పిన అక్కడికి సూదులు ఎక్కడ తెచ్చుకున్నారు అసలు దాన్ని చెప్తా అంటే సూదులు అంటే మనకు ఇప్పుడు ఇది ఒక ఫైల్ ఉందన్నమాట ఇది ఈ ఫైలుకు దీనికి ఒక పిన్ వస్తుంది అనమాట ఓకే ఇట్లా పెట్టేది దాని అంటే మేము బనాస్తాం అవి ఓకే ఆ జైల్లో ఐడియా దిమాగ్ తోటి బనాస్తారు అమ్ముకుంటారు ఎవరెవరో ఒకడు కులకచ్చుతో మనం చేసుకుని బిజినెస్ ఉంది అది కూడా ఇది ఈ విధంగా పిన్ ఉంటుంది ఇది సూది చేస్తారు మీరు నేను చేయను అంటే వాళ్ళు చేసి వేరే వాళ్ళు కింద రాకి దానికి చెప్పుల మూలతోటి ఓలు కొట్టి అండనే ఒకటి బనంచుకొని అక్కడి మూడు కార్డులు అంటే ఇక్కడ 1500 ఒక సూది మేము కొంటాం అక్కడ ఒక్క సూదికి 1500 ఇక్కడివి అట్లా కొన్ని ఇరిగిపోతాయి కొన్ని ఆగుతాయి ఎట్లా మేము కొంటాం అది లేకపోతే మాకు నడవది ఎస్ ఆఫీస్కి తీసుకుపోయి పోలీసు ఒక ఆఫీస్ ఉంటుంది హాల్ ఉంటుంది హాల్లో తీసుకుపోయి బేడీలు తీసుకొచ్చి బేడీలు చేతులు వెనక వేయమంటారు ఇద్దరికి వెనక పెట్టమంటాడు ఇది మొన్న 2023 లాస్ట్ తమ్ముడు దొరికితే తమ్ముడికి నీకెందుకు వేస్తా అంటారు లేదు నేను చెప్పినా కదా నేను కూడా సూది ఇచ్చిన కదా ఇద్దరు పేరు చెప్పింది ఆయన ఫోర్మెన్ ఇద్దరు పేరు చెప్పింది కదా బేడీ తీసుకొని వచ్చింది ఇక్కడికి వెనక పెట్టమంటాడు సార్ నాది 18 సంవత్సరాలు అయిపోతుంది సార్ లాస్ట్కి వచ్చింది మూమెంట్లో ఒక్క పోలీసు కూడా మాకు చేతి పట్టుకున్న బేడీ ఇంతవరకు లేదు సార్ నీకు 18 సంవత్సరాలు అయిందా ఇక్కడ జైల్లో నువ్వు ఎవరు అన్న మా తమ్ముడు మా అన్న అవమానం ఎప్పుడు కనబడేది నేను ఎక్కడ రాను సార్ బయటకు ఎప్పుడు నేను ఇసుకలకి వెళ్తాను లోపలికి వెళ్తానని చెప్పింది నేను అంటే నువ్వు చేతిలో ముంగట ఉంటాయా నువ్వు చేతిలో ముంగట దాపు అట్లా తలిగిస్తా వాడుతాడు బాగా మీకు వాస తెలుసు కదా కొంచెం నీళ్ళు కాచి ఇక్కడ మనం రాజు చేపిద్దాం మాట్లాడిపిద్దాం అది కలాస్ అయిపోతుంది నువ్వు అట్లా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మళ్ళీ తక్కిన రాసులు అయితే మీరు పోయేటోళ్ళు అని చెప్పి ఆ పోలీస్ మాకు సపోర్ట్ చేసింది బాగా అంత ఇద్దరికి అంత ఇట్లా వేసిండు బెడ్లు ఇట్లా వేసిన కలాస్ మమ్మల్ని చూసి నేను చెప్తే కదా ఒక అమెరికా అయినా పెద్ద బోస్ అని ఆయన చాలా ఒక 5 వచ్చి వీళ్ళు అసొంటి పని వాళ్ళు కాదు వాళ్ళు లంగా దొంగ వాళ్ళని మాటలు పట్టుకొని మీరు వాళ్ళకి కలప చేయొద్దు బెడీలు వేయద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పినాక ఆయన పోలీసు కూడా తీసుకొచ్చిండు అరే భయ్ వాళ్ళు ఇన్ని సంవత్సరం జైల్లో వాళ్ళు ఉన్నారు నువ్వు ఏంది వాళ్ళకి బెడ్లు లేకపోతే పాపం మాఫీ చేయరు అది ఇది చేయి అని అంటే అని అంటాడు నేను కేసు పెడతా వాళ్ళ మీద నేను వాళ్ళు వదిలిపెట్టాను నాకు ఎత్తరం నేనే అన్న అక్కడ పోలీసు ముంగట నీకేంది ఎత్తరం చేసేది నువ్వు ఎవరివి కానూన్ షేక్ జాజ్ చెప్పిండు ఒకటే కానూన్ ఎవరైనా దేశానికి మొత్తం దుబాయ్ కానూన్ ఏకి అని చెప్పిండు ఒకటే కానూన్ అని చెప్పిండు నీకేం ఎత్తరం చేసేది అని చెప్పి నువ్వు ఖైదు నేను ఖైదు అక్కడ కూడా నేను భయపడలేదు చెప్పిన నేను బస్ అన్నాక అగో ఎట్ట మాత్రం తిన్నావా పోలీస్ అని చెప్పి ఆయన అంటాడు అన్నాక ఇక నువ్వే చెప్పడకుండా అంటే నేను అప్పుడు లోపల కంట్రోల్ చేసి సరే ఒకసారి మీరు చెప్పండి సార్ ఎట్లా చెప్పండి ఈ రోజు మీరు బట్టలు కుట్టద్దు నేను చెప్పిన మాట మీరు వినాలి సరే ఓకే ఈ రోజు అది అయిపోయింది రేపు అయినాక నువ్వు నీ అయ్యేతోడు కూడా కాదని మా మనసులో మేము అనుకున్నాక కలాస్ బాబు మీరు ఇక ఈ రోజు నుంచి బట్టలు కుట్టకూరు అని చెప్పి పోలీసు చెప్పింది తర్వాత లోపల మీరు కుట్టుకోరు కానీ ఇప్పుడు అయితే బంద్ చేయరు అని చెప్పాను సరే కలాస్ సార్ మేము కొట్టాం సార్ అని చెప్పి మేము చెప్పినాం 2 నెలల తర్వాత నేను స్కూల్లో పనిచేసేటప్పుడు రూమ్లో ఇక్కడ ఈ పేపర్ అరబీ పేపర్లో ఉంది చూడండి ఈ పేపర్ తీయండి అది ఆ రూమ్లో నేను పనిచేస్తున్నాను అక్కడ ఈ కటింగ్ పీసులు కట్ చేస్తున్నాను అక్కడ కటింగ్ పీసులు ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు లోపలికి వచ్చిన మా తమ్ముడు బయట ఉన్నాడు అక్కడ నీళ్ళు పెడుతున్నాడు నేను ఇక్కడ కటింగ్ పీసులు నేను కత్తెరతో కట్ చేస్తున్నాను ఇక్కడ అక్కడికి వచ్చి మళ్ళీ నాకు కలరింగ్ పెయింటింగ్ కావాలని వచ్చినట్టు ఏదో ఐడియా పెట్టుకుని వచ్చిన లోపలికి ఓకే సార్ సలాం లేకు మాఫీ ముష్కిలే తాల్ అని అంటే ఏం ముష్కిల్ లేదు లోపలికి రండి అని చెప్పి నేను మాట్లాడతాను అంటే అరబీలో కానీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాను లోపలికి వచ్చి నాకు కలర్ పెయింటింగ్ అంటే నేను ఇచ్చిన కలర్ అవి ఇచ్చినాక నాకు తెలుసు ఇది ఎందుకు వచ్చింది లోపలికి నాకు తెలుసు సరే ఓకే నీకు ఒక మాట చెప్తున్నా చెప్పండి సార్ ఈ రోజు నుంచి మీరు బట్టలు కుట్టుకోండి బయటకు వెళ్ళకండి లోపల కుట్టుకోమని చెప్పింది అంటే సరే ఓకే అన్న లోపల బయటకు తిరగకపోతే లోపలికి బట్టలు ఎవరు కస్టమర్ లోపలికి ఎవరు అసలు జైలు నుంచి ఒక మనిషి బయటలో ఒక మనిషి లోపల ఉంటే బిజినెస్ నడుస్తుంది మాకు అని చెప్పగానే నేను చెప్తున్నా కదా నేను అన్నా సరే ఓకే కలాస్ కొంచెం ఇరకనివ్వండి మొత్తం ఎన్ని పైసలు సంపాదించారు ఇద్దరు రావణ మొత్తం ఫోన్లో పెట్టినండి మా తిండి ఇక్కడ 20,00,000 2-3 లక్షలు సంపాదించారా టోటల్ ఎక్కువ సంపాదించారా అయితే అంత కష్టపడి మీ కేసు వాదించుకో లాయర్ కన్నా ఫీజు కట్టాలని చెప్పి లాయర్ ఫీజు కట్టాలని నేను మొత్తం నా ఫోన్ల మీదనే పెట్టిన మొత్తం డబ్బంతా ఎందుకు ఫోన్ల దారిన పని ఇదంతా నడిచిందంతా నా ఫోన్ల దారిన నడిచింది మొత్తం అంతా ఫోన్ కారణం ఇవి నన్ను బతికిచ్చింది ఈనాడు కరీంనగర్ పేపరు మీడియా పేపరు ఇవన్నీ బతికించిందంతా ఇదంతా ఒక సూది ఒక దారం 20 సంవత్సరాలు సూది దారం మీద ఆధారపడి ఇవన్నీ చేసుకొని సూది దారం బయటకు వచ్చేసాను ఒక సూది దారాన్ని కూడా మనం చిన్న ఏరాదు అంటే చిన్న సూది దారం ఏరాదు ఎన్ని బిజినెస్లు చేసినా కూడా ఈరోజు లాస్లే ఉన్నాయి కానీ చిన్న సూది దారాన్ని నమ్ముకొని జైలు గోడల మధ్య ఇది గుట్టి ఓ ఫోన్ మాట్లాడి ఫోన్తో ఇవన్నీ నడిపించిన మొత్తం ఫోన్ దారణ టెలిఫోన్ కమ్సే కమ్ లేదంటే 2,50,000 మీద ఖర్చు పెట్టిన టెలిఫోన్కి
2,50,000 మీదనే టెలిఫోన్ ఖర్చు మొత్తం ఇప్పటికి 2.5 లక్షలు దాటింది ఖాళీ ఓన్లీ కేసు మాత్రం మా ఫ్యామిలీ అలాగే సార్. ఇప్పుడు మమ్మల్ని కూడా అప్పుడప్పుడు అడగొచ్చు కదండి జనరల్గా మీరు రీఛార్జ్ దానికి ఎప్పుడు మనం ఎప్పుడు ఎంతవరకు నేను ఇంతవరకు ఒక రూపాయి అడగొచ్చు కదా అంటే సార్ ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పొచ్చు కదా మీరు మాకు చెప్పాలంటే నాకు ఇంతమంది నాకు సహాయం చేస్తున్నారు వీళ్ళు ఈ కేసులో. ఇంకెందుకు ఇంకూ వీళ్ళు నన్ను డబ్బులు అడుగుతారంటే వెనకకి వెళ్ళిపోతారని కూడా మాకు మైండ్లో తెలుసు. ఒక వ్యక్తిని పైసలు అడగకూడదు మనం. ఇంత చేస్తున్నారంటే అంత మనకు దేవుడు చేసిన సాయం అని మేము ఎవరిని ఒక రూపాయి మేము అడగలేము. అది ఆ విధంగా మేము కష్టపడి ఫోను ధరణ ఇవన్నీ ఇంతవరకు దాకా నడిపించుకుంటాం. అసలు లేకుంటే అసలు వేరే వాళ్ళు అడుక్కొని మరి ఎమర్జెన్సీ కేసు గురించి ఫోన్ అడుగుతుంది. మళ్ళీ అది 25 రూపాయల కార్డు 30. కానీ ఇదొకటి ఈ బల్గం సినిమా 2023లో నేను రేడియో వాణి వినేవాని, అక్కడ రేడియో తెలుగు ఛానల్ వినేవాని. తెలుగు ఛానల్ అంటే నాకు ప్రాణం, తెలుగు పట్ల అంటే నా ప్రాణం. అక్కడ బల్గం సినిమా గురించి 3 సార్లు ఒక ఆదిలాబాద్ అయినా రేడియో ఇంటర్వ్యూలో చెప్పిన అంటే ఒక 23 సార్లు చూసిన అన్న ఒక నెలలో అని చెప్పిన ఆయన. బల్గం అంటే 2023లో నంబర్ 3లో వచ్చింది అది బల్గం సినిమా అంటే. ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకున్న ప్రయత్నంలో అది వచ్చింది అనమాట. తెలుసా మీకు? మీరు చెప్పితే నాకు తెలిసింది అప్పుడు. తెలిసిందా? కానీ ఊరోళ్ళు కూడా నటించారు అందులో. జగరావుపల్లి సరదాపూర్లు కూడా చాలా మంది వెనక నిలబడాలంతా మన ఊరోళ్ళే. అదే చూడలేదు కానీ చూస్తాను, ఇంత చూస్తాను అమెజాన్ ఉంటుంది. అయితే నేను అనుకున్నాను మన తెలంగాణలో ఫిల్మ్ బనంచిరా అని చెప్పి నేను చాలా సంతోషపడిపోయాను. మన సిరిసిల్ల బిడ్డని వేణు అన్న అని ఎల్లండి వేణు అని ఆయనే డైరెక్టర్, ఆయనే తీసిండు సినిమా. కానీ ఆ సినిమా బాగా గింత హిట్ అయిందని అంటే నాకు చాలా సంతోషంగా అయిపోయినా గెల్ల. నీకు ఒకసారి నేను ఫోన్ చేయాలని చెప్పిన నీకు. అదే బాలు తెలంగాణ సినిమాలో బనాంచి కూడా ఇంత హిట్ అయింది ఫిల్మ్ 3వ నంబర్ మీద వచ్చింది ఇంటి వల్ల అంటే చాలా గ్రేట్. బల్గం సినిమా అంటే చాలా సంతోషకరమని చాలామంది ఇంటర్వ్యూలో ఎప్పుడు జరిగింది. మొత్తానికైతే ఈరోజు గల్ఫ్ బాధితులు 18 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు. ఈ 2-3 రోజులు వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టాం. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి అందరు పాపం మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, మాట్లాడు. వాళ్ళకు కూడా కుటుంబానికి టైం ఇవ్వాలని మనం కూడా 3 డేస్ టైం తీసుకొని ఈరోజు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఇంకా మనం వీళ్ళతో తెలుసుకుంది 5 పైసలే, 5%. ఇంకా చాలా ఇంకా ముందు వాళ్ళ అనుభవాలు ఇవన్నీ గల్ఫ్ బాధితులకు పనికొచ్చేటి, అంటే వాళ్ళకు వీళ్ళు ఎట్లా భవిష్యత్తులో ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే వీళ్ళ అనుభవాలను కూడా పంచే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు బల్గం టీవీ ప్రేక్షకులందరికీ. ఇంటర్వ్యూకి ఇంత టైం కూడా ఇచ్చారు మలేషియా, ఇంత మీకు కుటుంబంతో గడిపే టైం కూడా నాకు కేటాయించారు. మీకు కూడా ధన్యవాదాలు. మీరు మంచిగా ఉండాలి, మంచిగా పనిచేసుకొని మీరు మళ్ళీ మీ పిల్లల్ని మనవరాల పెళ్ళిళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు ఇక మీ కొడుకులది బిడ్డలది మిస్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళది చూడాలంటే మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. సహాయం ఉంటే ముందుకు తీసుకెళ్తే మేము అందరికీ ఇంకా మేము మా తరపున మేము హెల్ప్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.